జనరల్ గా పీరియడ్స్ అంటే మంత్ లో 3 to 5 days వస్తాయని అందరికి తెలుసు. కానీ 2 ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏంటంటే ఒక మంత్ లో 30 days కంటిన్యూస్ గా బ్లీడింగ్ అయ్యే ఫిమేల్ ఉన్నారంట. అండ్ అదర్ ఎండ్ లో 3 to 4 months అసలు పీరియడ్స్ రాక పిల్స్ వాడి పీరియడ్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారంట. ఇవి రెండు ఎక్స్ట్రీమ్సే గానీ ఈ రెండింటికి ఒకటే కామన్ పాయింట్స్ ఉంది. ఏంటంటే నాకు 1 year అయిందండి లాస్ట్ పీరియడ్ వచ్చి అంటారు. ఇప్పుడు అన్ని రోజులు పీరియడ్ రానప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఎండోమెట్రియం అనే పొర చాలా మందమైపోయి విత్డ్రాల్ బ్లీడింగ్ లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఒక అబార్షన్ లో ఏది సేఫర్ మెథడ్ అని ఒక డాక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు? పిల్ తీసుకుంటారు, అది కంప్లీట్ గా ఎక్స్పెల్ అవ్వలేదు అనుకోండి, సివియర్ బ్లీడింగ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. సపోజ్ ఇన్ఫెక్షన్ అయ్యింది అనుకో మీకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. వన్స్ ట్యూబ్స్ ఎఫెక్ట్ అయినాయంటే ఇంకా గోవింద, మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వలేదు. సెక్షువల్ హెల్త్ గురించి మీ ప్రాక్టీస్ లో మీరు రెగ్యులర్ గా చూసి డీబంక్ చేసిన బిగ్గెస్ట్ మిత్స్ ఏంటి? చాలా మంది ఓరల్ సెక్స్ సేఫ్ అనుకుంటారు, బట్ కాదు. ప్రైవేట్ పార్ట్స్ చాలా మంది ఎట్లా అనుకుంటారు అంటే అది చాలా ఫెయిర్ గా ఉండాలి, బ్యూటిఫుల్ గా ఉండాలి అండ్ మంచి స్మెల్ రావాలి. ఇన్ రియాలిటీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రైవేట్ పార్ట్స్ ఆర్ ఆల్వేస్ డార్క్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఫినైల్ లెంథనింగ్ క్రీమ్స్ అని, బ్రెస్ట్ టైటనింగ్ క్రీమ్స్ అని, వెజైనల్ లైటనింగ్ క్రీమ్స్ అని, అంత ట్రాష్. ట్రాష్ అంటే ట్రాష్. If it is okay, let's discuss about female orgasm. ఫీమేల్ ఆర్గాజం కి పీరియడ్స్ అయిపోయాక కూడా సడన్ గా మళ్ళీ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ వచ్చిందంటే దాన్ని మనం ఎంత సీరియస్ గా తీసుకోవాలి? చాలా సీరియస్ గా తీసుకోవాలి సుధీర్. అది క్యాన్సర్ అవునా కాదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఒక ఉమెన్ లెఫ్ట్ సైడే పడుకోవాలని ఎక్కువగా చెప్తుంటారు. చెప్తే కూడా వినదు, రైట్ సైడ్ పడుకుంటది, లెఫ్టే పడుకోదు, స్ట్రెస్ చేస్తారు. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఎట్లా పడుకుంటది? అంత పొట్టేసుకొని అటు ఇటు తిరగకుండా నైట్ అంతా ఒకటే పొజిషన్ లో పడుకోవాలంటే అసలు సాధ్యమేనా ఎవరికైనా? గ్రహణం గురించి ఏం చెప్తారు? గ్రహణం అసలు కదలకూడదు అని చెప్పేస్తారు. కదలకూడదు అనేది మరీ టూ మచ్. డెలివరీ తర్వాత 50-70% ఉమెన్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ని ఫేస్ చేస్తున్నారని ఎన్నో స్టడీస్ చెప్తున్నాయి. బిడ్డ పుట్టినప్పుడు తల్లి కూడా పుడుతుంది అని అంటారు. అది తల్లికి పునర్జన్మ లాంటిది. స్టార్టింగ్ లో సక్ చేసినప్పుడు నిపుల్ అంతా క్రాక్ అవుతుంది, సోర్ నిపుల్స్ వస్తాయి, పెయిన్ ఉంటది. ఇదంతా ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటంటే బేబీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. అసలు మదర్ ని ఎవ్వరు పట్టించుకోరు. మదర్ సాడ్ ఉండి ఇప్పుడు పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు, నెక్స్ట్ స్టేజ్ ని డిప్రెషన్ అంటారు, ఆ నెక్స్ట్ స్టేజ్ ని సైకోసిస్ అంటారు. అంటే బేబీని చంపాలి, అంటే బేబీని హార్మ్ చేయాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. మదర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. బికాస్ ఆటోమేటికల్లీ మదర్ మంచిగా హ్యాపీగా ఉండే మదర్ బేబీని కూడా బాగా చూసుకుంటది. మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్స్ కి మీరు ఇచ్చే టాప్ 5 గోల్డెన్ రూల్స్ ఏంటి? నేను ఒకటే చెప్తా సుధీర్, 5 వేలు గుర్తు పెట్టుకోండి. ఒకటి, నెక్స్ట్ ప్రతి కపుల్ హూస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ లాస్ట్ రూల్ గా ఈ పాడ్కాస్ట్ చూడాలి. ఎందుకంటే ఏదో ఒక కొత్త విషయం ఖచ్చితంగా తెలుస్తుంది సుధీర్ ఈ మొత్తం పాడ్కాస్ట్ లో. హాయ్ మేడం. హాయ్ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు మేడం అంటుంటే కొత్తగా ఉంది. నాకు తమ్ముడు లాంటి ఒకే ఊరు. సో నాకు కూడా చాలా స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సో నువ్వు ఏమేమి అడగాలనుకుంటున్నావు అన్ని అడిగేసి ఈ రోజు అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో మేడం అనే ట్యాగ్ లైన్ తీసేసినందుకు నాకు కూడా కొత్తగా అనిపించింది. అండ్ నాకు తెలిసి మీ కెరియర్ స్టార్ట్ అయ్యి ఒక డికేడ్ అవుతుంది. బట్ అప్పటి గైనిక్ ఓపీడీకి ప్రజెంట్ జరుగుతున్న ఓపీడీస్ కి బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ ఏంటి? సో నేను గైనిక్ లో అడుగు పెట్టింది 2014 లో సుధీర్. సో కరెక్టే, చాలా ఇయర్స్ అవుతుంది. అప్పటి ఓపీడీకి ఇప్పుడు ఒకటి చాలా తేడా ఉంది. అప్పుడు ఎక్కువగా మాకు ప్రెగ్నెన్సీ పేషెంట్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. అండ్ గైనిక్ రిలేటెడ్ కంప్లైంట్స్ చూస్తే కూడా ఎక్కువగా హెవీ బ్లీడింగ్ అని, వెజైనల్ డిశ్చార్జ్ అని, మాకు కాపర్టీ పెట్టించుకుంటాము, మాకు ట్యూబెక్టమీ చేయండి, లేదా గడ్డలని. ముసలి వాళ్ళకైతే ఎక్కువ డెలివరీస్ అయిన వాళ్ళకి లోపల లిగమెంట్స్ అన్ని లూజ్ అయిపోయి గర్భసంచి ఇట్లా కిందకి జారుతుంది, దాన్ని ప్రొలాప్స్ అంటాం అనమాట. సో ఈ కంప్లైంట్స్ మేము ఎక్కువ చూసేవాళ్ళం. ఫర్టిలిటీ కూడా వచ్చేవి కానీ చాలా తక్కువ. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ, అడాల్సెంట్ గర్ల్స్ కానీ అసలు ఎక్కువ మాకు కనిపించే వాళ్ళు కాదు ఓపీడీలో. కానీ అదే ఇప్పుడు ఓపీడీ చూసినట్లయితే మనకి లైఫ్ స్టైల్ డ్రివెన్ కంప్లైంట్స్ ఎక్కువ అయిపోయాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఉండట్లేదు, డైట్ బాగాలేదు, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అసలు స్లీప్ టైమింగ్స్ ప్రాపర్గా ఉండట్లేదు. సో వీటి వల్ల ఇప్పుడు గల్లీకి ఒక ఫర్టిలిటీ సెంటర్ వస్తుంది అంటే ఇట్స్ నీడ్లెస్ టు సే ఫర్టిలిటీ కంప్లైంట్స్ చాలా పెరిగిపోతున్నాయి. సో మనకి టిపికల్ గా వచ్చే కేసు ఏంటంటే, సో మ్యారేజ్ అయింది, ఒక 6 months అయింది, వెయిట్ బాగా పెరిగిపోయాము, ఒక 10-15 kgs పెరిగిపోయాము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయి, బాగా లావ్ అయిపోయాను, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, యాక్నే వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. ఊర్లో ఎవరో డాక్టర్ దగ్గర అడిగితే 21 days హార్మోనల్
నార్మల్ పిల్స్ ఇచ్చారు, వేసుకున్నాను, సెట్ అవుతుంది, మళ్ళీ తర్వాత పిల్ స్టాప్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్. 3 to 4 months అసలు పీరియడ్ రాదు, వస్తే కూడా బ్లీడింగ్ సరిగ్గా ఆగట్లేదు. సో ఇది టిపికల్ కంప్లైంట్ ఆఫ్ ఒబీస్ PCOS కేసు. అదొక్కటే కాదు, ఇంకా ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా ముందుకు వస్తున్నారు, మాకు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ కావాలంటారు. అండ్ డిఫరెంట్ ఇప్పుడు వెజైనిస్మస్ ప్రాబ్లం ఉందని కానీ, సమ్ ప్రాబ్లం థైరాయిడ్ ఇష్యూ ఉందని కానీ, సో వాళ్ళు చెకప్స్కి వస్తున్నారు మన దగ్గరికి. అంతేకాదు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మెనోపాజ్, పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ పెద్దవాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వస్తున్నారు, మాకు క్యాన్సర్ స్క్రీనింగ్ కావాలి, ప్యాప్స్మియర్ చేయించుకుంటాము, మ్యామోగ్రామ్ చేయించుకుంటాం, మాకు ఒక అల్ట్రాసౌండ్ చేయండి, మాకు ఈ మెనోపాజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ కి మాకు హెల్ప్ కావాలి అని దే ఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ చేంజ్ అప్పటి ఓపీడీకి ఇప్పటి ఓపీడీకి. ఇప్పుడు యంగర్ పేషెంట్స్ అంటే అన్మ్యారీడ్ అడాల్సెంట్స్ కూడా ముందుకు వస్తున్నారు, మాకు పీరియడ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, సో ఏంటి ప్రాబ్లం ఏంటి అనేసి. సో యూజువల్లీ ఈ పీరియడ్ పెయిన్ సివియర్ ఉన్న వాళ్ళలో కొన్ని కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో ఇవి చాలా ఎర్లీగా డయాగ్నోజ్ అవుతున్నాయి. సో అప్పటి డాక్టర్స్కి ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే అది ఎప్పుడో 30-35కి డయాగ్నోజ్ అవుతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్, అప్పటికి ఫ్యామిలీ అయిపోయి ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఈజీ అనమాట. సో ఇంత ప్రాబ్లం ఉంది, మందులు పని చేయట్లేదు, ఓకే వీ కెన్ రిమూవ్ ద యూట్రస్ అని చెప్పి తీసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, మాకు ఎర్లీ స్టేజెస్ లో బయటపడుతున్నందుకు వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉండదు, కొంతమందికి అసలు మ్యారేజ్ కూడా అయి ఉండదు. సో చాలా విషయాలు మేము డిస్కస్ చేయాలి, మీకేంటి ప్రయారిటీ ఏంటి, మీకు పెయిన్ రిలీఫ్ ప్రయారిటీనా, ఫర్టిలిటీ ప్రయారిటీనా, సర్జికల్ గా వెళ్దామా, మెడికల్ గా కన్జర్వేటివ్ గా మేనేజ్ చేద్దామా, లేదా ఫస్ట్ ఇమ్మీడియట్ గా మనం బేబీ ప్లాన్ చేయాలా, ఇలాంటివి చాలా డిస్కషన్స్ మా సైడ్ నుంచి కూడా చాలా మారిపోయాయి అనమాట. అండ్ సర్జరీ వల్ల ఎగ్ రిజర్వ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ ఇప్పుడు పేషెంట్లు కూడా ఎలా ఉన్నారంటే మొత్తం ఆల్రెడీ మొత్తం రీసెర్చ్ చేసేసి ఒక డయాగ్నోసిస్ తో మా దగ్గరకు వస్తున్నారు. సో వాళ్ళ మిస్ఇన్ఫర్మేషన్స్ ని కానీ, మిస్కన్సెప్షన్స్ ని కానీ అవన్నీ వాళ్ళకి విడమరచి చెప్పడం ఈజ్ చాలా డిఫికల్ట్ మా సైడ్ నుంచి కూడా. అప్పట్లో డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ రోజుకు 100 OP చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు 30-40 చూసేసరికే మాకు సరిపోతుంది. బికాస్ అంత చాలా డ్యూరేషన్ మాకు ఈ ఎక్స్ప్లెనేషన్ కే సరిపోతుంది, వాళ్ళకి అన్ని చెప్పాలి విడమ, బికాస్ దే విల్ ఆస్క్, దే ఆర్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. అండ్ ఈ మధ్య బోనస్ గా మళ్ళీ మాకు ప్రతి స్కాన్ లో పాలిసిస్టిక్ ప్యాటర్న్ అని రాస్తారు. అసలు ఆ పాలిసిస్టిక్ ప్యాటర్న్ అనేది స్కాన్ డయాగ్నోసిస్ కాదు, అదొక పెద్ద హోల్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్, అది అట్లా డయాగ్నోస్ చేసేది కాదు అని మేము ఎక్స్ప్లెయిన్ చేయలేక చచ్చిపోతున్నాం సుధీర్ యాక్చువల్లీ. బట్ ఈ రోజుల్లో ఎక్కువగా మీరు చెప్పినట్లు చూస్తే PCOS, PCOD గురించి ఒకప్పుడు బాగా వినేవాళ్ళం, బట్ మెడికల్ టర్మినాలజీలో కొత్తగా PMOS అని కూడా వింటున్నాం. అసలు PMOS అంటే ఏంటి, దీని గురించి మీరు ఏం చెప్తారు? PMOS అంటే ఏం లేదండి, ఇట్స్ పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. బేసికల్ PCOS ఇస్ అ వెరీ మిస్లీడింగ్ టర్మ్ అనమాట. పాలిసిస్టిక్ అంటాం కానీ అసలు దాంట్లో సిస్ట్లు ఉండవు, అవన్నీ అరెస్టెడ్ ఎగ్స్. ఇప్పుడు మంచిగా పెరగడానికి ఒక ఎగ్కి కావాల్సిన హార్మోనల్ బ్యాలెన్స్ లేక అది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది, దాన్ని అరెస్టెడ్ ఎగ్స్ అంటాం మనం. అవి అసలు సిస్ట్లే కాదు. కానీ మనం PCOS అనేది ఆర్ PMOS అనేది డయాగ్నోస్ చేయడానికి స్కాన్ లో PCO ప్యాటర్న్ కనిపించడం అనేది అసలు ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ ఆల్సో ది అదర్ వే రౌండ్. అంటే స్కాన్ లో PCO ఉన్న వాళ్ళందరికీ PCOS ఉన్నట్టు కాదు సుధీర్. ఇది మేము చెప్పి 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 మాకు నోర్లు పడిపోయాయి యాక్చువల్లీ. సో మెనీ గైనిక్స్ విల్ రిలేట్ టు మీ ఆన్ దిస్. చాలా మంది అసలు ఏ స్కాన్ రిపోర్ట్ లో చూసినా సరే PCOS అని రాస్తున్నారు. అసలు అట్లా రాయడానికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. సో మనకి ఈ అండాశయాలు ఉంటాయి, సో ఇవి అండాశయాలు అనమాట. సో ఇక్కడ మనకి ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ అండాశయాల వాల్యూమ్ అనేది మోర్ దెన్ 10 cc ఉండాలి. అండ్ ఒక్కొక్క అండాశయంలో మనం అల్ట్రాసౌండ్ లో చూసినప్పుడు మోర్ దెన్ 25 to 30 అరెస్టెడ్ ఫాలికల్స్ ఆర్ మీరు అనే సిస్ట్లు ఆర్ అరెస్టెడ్ ఫాలికల్స్ అవి కనిపించాలి. అలా లేకపోయినా కూడా PCOS అని రాసేస్తున్నారు. మాకు కౌన్సిల్ చేయడానికి చుక్కలు కనిపిస్తున్నాయి సుధీర్ మాకు. కానీ ఈ PCOS కానీ PMOS కానీ డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఒకటే సుధీర్, 3 ఉంటాయి దీంట్లో. మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, లేదా ఫిజికల్ సైన్స్ ఆఫ్ మోర్ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ ఈ అన్వాంటెడ్ హెయిర్ కానీ, యాక్నే కానీ, ఇట్లాంటివి అనమాట. ఫిజికల్ ఆర్ మనకి ల్యాబ్ టెస్ట్లో అయినా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నా, సో ఇది సెకండ్ది. అండ్ థర్డ్ది మనకు అల్ట్రాసౌండ్ ఎవిడెన్స్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవరీస్. ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా సరే మనం దాన్ని PCOS అనే అంటాం. డయాగ్నోస్టిక్ క్రైటీరియా అయితే అస్సలు ఏమీ చేంజ్ కాలేదు. మరి నేమ్ ఎందుకు చేంజ్ చేశారు అని అంటే, ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు మాకు పేషెంట్స్, మాకు ఫస్ట్ PCOS వచ్చిందండి, దాని తర్వాత మేము లావ్ అయ్యాము అని అంటారు. PCOS వచ్చింది తర్వాతనే ఇర్రెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అయ్యాయి అంటారు. అంటే అసలు ప్రాబ్లం మాలో లేదు, ఆ PCOS అనే ఓవరీలో ఉంది అని చెప్తారు.
సో ఇది చాలా పెద్ద టాపిక్ సుధీర్. పిఎంఓఎస్లో అసలు ప్రాబ్లం అనేది ఎక్కడో స్టార్ట్ అవుతుంది. నేను ఒక సిరీస్ చేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్, కోడి ముందా గుడ్డు ముందా అని జనాలకు అర్థం అవ్వడానికి. పీసీఓ ముందా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ముందా అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే అది మనకు గంట అవుతుంది అనమాట. సో ఈ రూట్ కాజ్ అనేది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యే మెనీ ఆర్గన్స్లో మనకి దానివల్ల వచ్చే చాలా ఎఫెక్ట్స్లో ఓవరీస్ ఒకటి అంతే. డిజీజ్ ఆరిజిన్ అయ్యేది అక్కడ కాదు, వేరే మన మెటబాలిక్ దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రూట్ కాజ్ అనమాట. అండ్ ఇంకో కామన్ ప్రాబ్లం వీళ్ళు చేసేది ఏంటంటే, ఇప్పుడు పేషెంట్స్ వస్తారు కదా, మాకు 1 year అయిందండి లాస్ట్ పీరియడ్ వచ్చి అంటారు. అంటే మరి ఏం చేస్తున్నారు అని అంటే, ఆ పీరియడ్ రావట్లేదు, సరే ఎందుకో రావట్లేదు అనుకుంటున్నా. దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే పీరియడ్ రాకపోతే హ్యాపీనే కదా, కానీ అట్లా కాదు, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇప్పుడు అన్ని రోజులు పీరియడ్ రానప్పుడు ఏమవుతుందంటే, లోపల ఎండోమెట్రియం అనే పొర చాలా మందమైపోయి ఇట్లా విత్డ్రాల్ బ్లీడింగ్ లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది తెలియక వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఏం కాదులే ఏమవుతుంది అని అనుకుంటారు. బట్ అలా కాదు, అట్లీస్ట్ 2-3 monthsకి ఒకసారి ఒక బ్లీడ్ అవ్వాలి. సో అట్లా అవ్వనప్పుడు కలవండి డాక్టర్స్ని, కలిసి వాళ్ళ దగ్గర మెడిసిన్స్ తీసుకుంటే మీకు విత్డ్రాల్ బ్లీడ్ అవుతుంది. అది అవ్వాలి, ఎవ్రీ 2 to 3 months అది అవ్వాలి. ఓకే, సో మీరు చెప్పిన దాని ప్రకారం ఒక అమ్మాయి తన లైఫ్లో ఫస్ట్ గైనకాలజిస్ట్ విజిట్ ఎప్పుడు చేస్తే బెటర్ అంటారు? ఒకవేళ విజిట్ చేసినప్పుడు ఫస్ట్ దేని గురించి ఎక్కువగా డిస్కస్ చేయాలి? సో మనకి ఫస్ట్ విజిట్ ఒక 13 to 15 yearsలో ఉంటే మంచిది. నాట్ బికాజ్ ఏదో ప్రాబ్లం ఉంటే అని కాదు, జస్ట్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. సో కొంతమందికి సివియర్ పెయిన్ ఉండడం వల్ల స్కూల్కి వెళ్తూ ఉండరు. సో అంత సివియర్ పెయిన్ ఉంది అంటే మన దగ్గర స్పెషలిస్ట్ రేడియాలజిస్టులు ఉన్నారు ఇలాంటివి డిటెక్ట్ చేయడానికి. మెయిన్గా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది, అది మనము ఐడెంటిఫై చేయగలగాలి ఎర్లీగా. అది ఉంది అంటే సివియర్ పెయిన్లో ఉంటారు వాళ్ళు. అంతేకాదు లైఫ్ స్టైల్కి, డైట్కి, స్లీప్ ప్యాటర్న్స్కి, కెమికల్ ఎక్స్పోజర్స్కి, మన రిప్రొడక్టివ్ హెల్త్కి దాని రిలేషన్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ డైట్ బాగాలేకపోతే మన ఫ్యూచర్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ అనేది ఇస్తాం. అండ్ కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ లైక్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, బ్లడ్ ఎలా ఉంది, వైటమిన్ డి, B12, బేసిక్ వైటమిన్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఎలా ఉంది, యావరేజ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, అండ్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేస్తాము. అండ్ అన్సేఫ్ ఇంటిమసీ, అన్సేఫ్ సెక్స్ గురించి, దానివల్ల ఉండే రిస్క్ గురించి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా లైక్ రెగ్యులర్ ఐ చెకప్, రెగ్యులర్ డెంటల్ చెకప్ లాగా ఒక రెగ్యులర్ గైనిక్ చెకప్ కూడా ఉండే ట్రెండ్ అనేది ఇప్పుడు వస్తుంది. యాక్చువల్లీ అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి, దాని నుంచి ఓవర్కమ్ చేయాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఇర్రెగ్యులర్ అంటే ఏదైనా కావచ్చు సుధీర్. అది 2 frequent cycles అంటే మంత్లో 2-3 times వచ్చే సైకిల్స్ని ఇర్రెగ్యులర్ అని అంటాం. 3 to 4 monthsకి వచ్చే సైకిల్స్ని బేసికలీ మంత్ రావట్లేదు అండ్ అన్ప్రెడిక్టబుల్గా ఉంది, ఒక్కొక్కసారి ఒక్కోలా వస్తుంది అనమాట. సో దీనికి కాజెస్ చాలా ఉంటాయి సుధీర్. ఒకటి మెయిన్ కాజ్ పీసీఓఎస్, అదే పిఎంఓఎస్. అండ్ క్రానిక్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది, థైరాయిడ్ వల్ల వస్తుంది. అండ్ ఈ పెద్దవాళ్ళల్లో మెనోపాజ్ దగ్గర పడేటప్పుడు, ఆ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా ఎగ్స్ తగ్గిపోయేటప్పుడు ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది కామన్. సో మన గోల్ ఏంటి అంటే, అది ఊరికి ట్రీట్మెంట్ ఇవ్వడం, దాన్ని రెగ్యులర్ చేయడం మన గోల్ కాదు. అసలు ఎందుకు వస్తుంది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. దాని తర్వాత వీ హ్యావ్ టు ట్రీట్ ద కాజ్ అనమాట. బేసికలీ యంగ్స్టర్స్లో అయితే మేము చూసేది ఆ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో హెల్దీ డైట్, కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అండ్ ఈ స్ట్రెస్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కరెక్ట్ చేసుకోమని చెప్తే మాక్సిమం 70% సెట్ అయిపోతుంది. సో థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, ప్రొలాక్టిన్ హై ఉంటుంది, సో మాక్సిమం సెట్ అయిపోతుంది. సో మీరు గైనిక్ని ఎప్పుడు కలవాలి, రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఆబ్వియస్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్. అండ్ ఇంకొకటి పీరియడ్కి మధ్యలో స్పాటింగ్ వస్తుంటుంది కొంతమంది భార్యాభర్త కలిసినప్పుడు కూడా స్పాటింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. ప్రెగ్నెన్సీ రావట్లేదు, సో ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అలాంగ్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇవన్నీ ఉంటే ఇమీడియట్గా గైనిక్ని కలిస్తే బెటర్. సో దే విల్ ఎవాల్యుయేట్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఎవాల్యుయేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పీరియడ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూసానక్క. జనరల్గా పీరియడ్స్ అంటే మంత్లో 3 to 5 days వస్తాయని అందరికీ తెలుసు. కానీ 2 extreme కండిషన్స్ ఏంటంటే, ఒక మంత్లో 30 days కంటిన్యూస్గా బ్లీడింగ్ అయ్యే ఫిమేల్ ఉన్నారంట. అండ్ అదర్ ఎండ్లో 3 to 4 months అసలు పీరియడ్సే రాక పిల్స్ వాడి బ్లీడింగ్ వచ్చి అంటే లైక్ పీరియడ్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారంట. ఈ 2 extreme కేసెస్ గురించి కొంచెం ఇన్ డీటెయిలింగ్గా చెప్తారా?
ఇవి 2 ఎక్స్‌ట్రీమ్సే గానీ, ఈ రెండిటికి ఒకటే కామన్ పాయింట్స్ ఉంది. ఏంటంటే బేసిక్‌గా వీళ్ళలో నెల ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంతే ఫైనల్. సో, దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయితే వచ్చే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్‌కి వీళ్ళకి ఎక్స్‌పోజర్ లేదు. ఓన్లీ కంటిన్యూయస్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్‌కే ఎక్స్‌పోజర్ వస్తుంది. ఓకే. సో, ఇవి క్రానిక్ అనోవ్యులేటరీ సైకిల్స్ అంటాం. దీంట్లో అన్‌అపోజ్డ్ ఈస్ట్రోజన్ అంటే ఈస్ట్రోజన్‌కి ప్రొజెస్ట్రాన్ యాడ్ అవ్వదు నార్మల్ సైకిల్‌లో లాగా. సో, ఈ అన్‌అపోజ్డ్ ఈస్ట్రోజన్ వల్ల ఏమవుతది అనంటే, ఇప్పుడు ఈ గర్భసంచిలో ఈ పొర ఉంది గదా! సో, దీనికి ఓన్లీ ఈస్ట్రోజనే ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటది. సో, అది అట్లా మందం అయిపోతది. అట్లా పెరిగిపోతా ఉంటదనమాట. ఒక స్టేజ్‌లో అది బ్లీడ్ అవుతది. సో, కొంతమందిలో అది స్టాప్ అవుతది. బట్ అంత మందమయ్యి పడిపోవడం వల్ల కొంతమందిలో బ్లీడింగ్ చాలా హెవీ ఉంటది. యంగ్‌స్టర్స్‌లో యూజువల్లీ ఇదే మోస్ట్ కామన్ కాజ్. అనోవ్యులేటరీ సైకిల్స్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్. ఇంకా అదర్ కాజెస్‌లోకొస్తే థైరాయిడ్ ఉండొచ్చు, పాలిప్స్ అంటారు. ఇట్లా చిన్న కణితులు ఉంటాయి రెడ్ కలర్‌వి. సో, అట్లా చిన్న కణితులు ఉండొచ్చు, లేదా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. సో, ఒక స్కాన్ చేసుకుంటాము, బ్లడ్ టెస్టులు చేసుకుంటాము. ఇప్పుడు అదే పెద్దవాళ్ళలో అనుకోండి, మెనోపాజల్ ట్రాన్సిషన్ టైంలో చాలా మందిలో సమ్ ఫార్మ్ ఆఫ్ అన్‌ప్రెడిక్టబుల్ బ్లీడింగ్స్ అవుతా ఉంటాయి వాళ్ళలో. సో, బేసికల్లీ రీజన్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకునే ప్రాసెస్‌లో స్కాన్ కంపల్సరీ. దాంట్లో ఉండే స్ట్రక్చరల్ కాజెస్ అన్నీ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫైబ్రాయిడ్ అవ్వచ్చు. పెద్దవాళ్ళలో అడినోమయోసిస్ ఎక్కువ చూస్తాం ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళలో. గర్భసంచిలో వాపు అంటారు దాన్ని జనరల్‌గా. గడ్డలు ఉండొచ్చు, ఇట్లా పాలిప్స్ ఉండొచ్చు. ఇది చూస్తాం. అన్నీ బానే ఉన్నాయనుకోండి, కొంత ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది యాడ్ చేస్తాం. సో, ఎక్కడైనా సేమ్ ట్రీట్మెంట్ మనము 2 ఫార్మ్స్ ఉంటాయి. ఈదర్ కంబైన్డ్ పిల్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. మోస్ట్లీ మేము వాడేది ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ వాడతాం. ఓకే. అదే పెద్దవాళ్ళకనుకో, వాళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది, మందులు పనిచేయట్లేదు, రక్తం తగ్గిపోతుంది, బాగా నీరసంగా ఉన్నారు. సో, ఇట్లాంటి వాళ్ళకేంటంటే సర్జరీ ఆప్షన్ ఇస్తాం. అదే కన్సీవ్ అవ్వాలి, ఇప్పుడు మీరు అడిగారు కన్సీవ్ అవ్వాలంటే ఎలా అని. సో, కన్సీవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ లోపల రీజన్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైబ్రాయిడ్ ఉంది చూసావు కదా సుధీర్, ఇక్కడ లోపల పొర ఉంది, ఇక్కడ బేబీ పెరగాలి. ఆ పొరకి ఆనుకొని ఉన్న ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, దానివల్ల కూడా బ్లీడింగ్ పెయిన్ వస్తుంది. ఆ ఫైబ్రాయిడ్ని మనము ఇట్లా కట్ చేసి తీసేస్తాం, మయోమెక్టమీ అంటాం దాన్ని. పాలిప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఈ పాలిప్ వల్లనే ఆ హెవీ బ్లీడింగ్ అవుతుంటే పాలిప్ని కింద నుంచి కెమెరా పెట్టి పాలిప్ని తీసేస్తాము. సో, ఇట్లా హస్బెండ్ సిమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, ఈ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, తన ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది. సో, ఇవన్నీ చూసి ఏదైనా కరెక్టబుల్ కాజెస్ ఉంటే కరెక్ట్ చేసి అండ్ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి. సో, ఈ చెప్పాను కదా, యంగ్ కపుల్స్లో మోస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ అంతే. సో, వాళ్ళకి ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్, మంచి స్లీప్ హైజీన్ అంటే కరెక్ట్గా పడుకొని లేవాలి అండ్ ఆల్ ద అదర్ వైటమిన్ డెఫిషియన్సీస్ అన్ని కరెక్ట్ చేసి వాళ్ళకి మనం ప్రాపర్ గైడెన్స్ ఇస్తే మంచిగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పీసీఓఎస్ కేసెస్లో కూడా మనం ఏంటంటే అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళకి ఎగ్ గ్రో అవ్వాలి కదా ప్రెగ్నెన్సీ రావాలంటే. సో, ఎగ్ గ్రో అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాము, ఇంజెక్షన్స్ ఇస్తాము, డ్రిల్లింగ్ అని ఒక మంచి ప్రొసీజర్ ఉంటుంది. సో, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లోపల ఏదైతే ఉందో ఆ బ్యాడ్ హార్మోన్స్ అన్నిటిని బయటికి తోసేయడానికి డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ చేస్తాము. సో, ఇట్లా రకరకాలుగా వీ విల్ హెల్ప్ దోస్ కపుల్స్ టు కన్సీవ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్. అండ్ ఈ పీరియడ్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయక. సో, బేసిక్ ఏంటంటే చాలా మంది గర్ల్స్లో పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ అనేది చాలా కామన్ అని ఫీల్ అవుతుంటారు. ఇది ఎంతవరకు కామన్, ఇన్ కేస్ కొంచెం హెవీ అయితే ఏ టైంలో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి? సో, చాలా మందికి ఉంటుంది పీరియడ్ పెయిన్, ఆల్మోస్ట్ 90% మందికి ఉంటుంది. బట్ అది ఏ ఇంటెన్సిటీతో ఉంది అనేది ఇంపార్టెంట్. మీరు మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు, కొంచెం ఇబ్బంది ఉన్నా సరే, అండ్ ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకోండి, ఇట్స్ ఫైన్, కంప్లీట్లీ ఫైన్. కానీ డిసేబులింగ్ పెయిన్ ఉంది, వర్క్ వెళ్ళలేకపోతున్నారు, స్కూల్కి అబ్సెంట్ అవుతున్నారు, లేదా హెవీ బ్లీడింగ్ అవుతుంది, యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది, మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది, ఒక టాబ్లెట్తో తగ్గట్లేదు, పీరియడ్స్ వచ్చే 2-3 days ముందు నుంచే స్టార్ట్ అవుతుంది పెయిన్ కొంతమందికి, అది కూడా అబ్నార్మల్. 1-2 days తర్వాత కూడా అట్లే పర్సిస్ట్ అవుతుంది. నార్మల్ పెయిన్ అయితే మనకు 1 day తగ్గిపోవాలి, యూజువల్లీ 24 hours, అట్లానే పర్సిస్ట్ అవుతుంది. సో, ఇట్లా ఏది ఉన్నా సరే మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో, మళ్ళీ మనము స్కాన్ చేసుకుని ప్రాబ్లం ఏముంది, ఫైబ్రాయిడ్, ఎండోమెట్రియోస్, ఇవన్నీ రూల్ అవుట్ చేసేసుకోవాలి. రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అన్నీ బాగానే ఉంటే దెన్ యూ కెన్ యూజ్ అ పెయిన్ కిల్లర్. బట్ డిసేబులింగ్ పెయిన్ ఉండి అండ్ మీరు వర్క్ వెళ్ళలేకపోతున్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది అంటే మాత్రం ఫస్ట్ ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ప్రైమరీ ఇంపార్టెన్స్. ఓకే. పీరియడ్ పెయిన్ ఉన్న చాలా మంది ఉమెన్ డైరెక్ట్గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నారు. బట్ ఈ పెయిన్ కిల్లర్స్ కాకుండా ఉమెన్ హోమ్లో పీరియడ్ పెయిన్ తగ్గించుకోవడానికి ఏమైనా సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయా?
సో ఈ టాపిక్ నేను బాగా చెప్తా సుధీర్, ఎందుకంటే నేను కూడా ఒక బాధితురాలనే దానికి. Hmm. సో పీరియడ్ టైంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం సేఫ్ అంటే సేఫ్, కానీ జనరల్లీ ఒక టాబ్లెట్ కాకుండా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సి వస్తుంది అంటేనే దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. యాక్చువల్లీ ఈ టాబ్లెట్ వాడడానికి కూడా చాలా మంది భయపడతారు సుధీర్. ఇప్పటికీ చాలా సార్లు చెప్పాం మేము టాబ్లెట్ సేఫే వాడచ్చు అని, అయినా కూడా ఆ నొప్పి భరించడంలో ఉండే ఆనందం ఏంటో నాకు తెలీదు. కొంతమంది వాడరు మనం ఎంత చెప్పినా కూడా, బట్ ఇట్ ఈస్ సేఫ్. అయితే ఏంటంటే ఇందాక చెప్పినట్టు మరీ సివియర్ పెయిన్ ఉంటే మాత్రం అలా గోళీలు మింగుతానే ఉండకూడదు. యూజువల్లీ ఒక టాబ్లెట్ తో తగ్గింది అంటే ఇట్స్ నార్మల్. అయితే ఈ హోమ్ రెమెడీస్ అనే టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ సుధీర్ ఇది, బికాజ్ బయట ఇది ఎక్కువ కవర్ అవ్వట్లేదు, ఈ టాపిక్ చాలా మందికి చేరట్లేదు ఇది. సో కొన్ని మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయి. సో ఈ పొత్తి కడుపు మీద క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసి కొంచెం మసాజ్ చేసి హాట్ ప్యాక్ ఆర్ వేడి కాపడం అట్లా పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది సుధీర్. అది పెయిన్ రిలీఫ్ చాలా బాగుంటుంది దాంతో. అండ్ కొన్ని పోజెస్ ఉంటాయి, చైల్డ్స్ పోజ్ అంటారు, ఇట్లా వజ్రాసనంలో కూర్చొని ఇట్లా ముందు కొంగుతారు అండ్ గోడకి ఆనుకొని కాలు పైకి గోడకి ఎత్తి పెట్టడము, ఇట్లాంటి పోజెస్ లో కూడా కాస్త రిలీఫ్ ఉంటది. కొన్ని హెర్బల్ టీస్ ఉంటాయి, లైక్ ఇంట్లోనే మనం కొంచెం జింజర్, సినమన్, సోంపు ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టి దాన్ని స్ట్రెయిన్ చేసి తాగే వాటర్తో కూడా కాస్త రిలీఫ్ వచ్చినట్లుగా ఉంటుంది. అండ్ ఈ టైంలో ఆ అమ్మాయి తినే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మసాలాలకి కారాలకి దూరంగా ఉండాలి, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, హై సాల్ట్ ఉన్నవి, సో ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎక్కువ కాఫీ తాగకూడదు, మంచి హై ఫైబర్ డైట్, బ్లాండ్ డైట్ తీసుకోవాలి. ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది పెయిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎక్కువ కారము, సాల్ట్, కాఫీలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే ఆ టైంలో పెయిన్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే సుధీర్, ఈ పీరియడ్స్ కి మధ్యలో మంచి ఎక్సర్సైజ్, లైక్ మంచి గుడ్ స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ, యోగా కానీ మంచి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి గ్రాడ్యువల్ గా పీరియడ్ పెయిన్ తగ్గిపోతుంది. సో ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ అ పువర్ మజిల్ స్ట్రక్చర్ అనమాట. దానివల్ల కూడా పీరియడ్ పెయిన్ అనేది వస్తుంది. కానీ పీరియడ్స్ టైంలో మాత్రము టూ మచ్ ఫిజికల్ యాక్టివిటీని అవాయిడ్ చేయాలి, స్పోర్ట్స్ అవాయిడ్ చేయాలి, కాస్త రెస్ట్ ఉండేటట్లు చూసుకునేది ప్రిఫరబుల్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి సుధీర్, లైక్ B1, థయామిన్, B12 కానీ, వైటమిన్ E కానీ, అండ్ కొన్ని హెల్దీ ఫ్యాట్స్ లైక్ omega-3 సప్లిమెంట్స్ కానీ, ఇవి కరెక్ట్ చేసుకోవడం వల్ల కూడా పెయిన్ ఇంటెన్సిటీ అనేది కొంతలో కొంత తగ్గుతుంది. అబార్షన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయని విన్నాను. అసలు ఒక అబార్షన్ లో ఏది సేఫర్ మెథడ్ అని ఒక డాక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు? సో ఫస్ట్ 3 months లో అయ్యే అబార్షన్స్ ని మనం ఇలా చూస్తాము సుధీర్. సో ఫస్ట్ కంప్లీట్ అబార్షన్ అంటే కంప్లీట్ గా మొత్తం బయటికి ఎక్స్పెల్ అయిపోయింది. సో ఇక్కడ డాక్టర్ ఇంటర్ఫియరెన్స్ ఇంకేం ఉండదు, జస్ట్ మానిటర్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ ఇన్కంప్లీట్ అబార్షన్, ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని కంప్లీట్ గా ఎక్స్పెల్ అవ్వలేదు, కొన్ని ఇంకా లోపలే ఉండిపోయాయి. సో ఇక్కడ రిస్క్ ఉంటుంది, బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. సో ఇక్కడ డాక్టర్ ఇంటర్ఫియర్ అవ్వాలి. అండ్ మనం యూజువల్ గా దీన్ని సెడేషన్ ఇచ్చి క్లీన్ చేసేస్తాం నీట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మిస్డ్ అబార్షన్ అంటాం, అంటే ఆ అమ్మాయికి ఏం సిమ్టమ్స్ ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ స్కాన్ లో చూస్తే బేబీకి హార్ట్ బీట్ ఉండదు అనమాట. సో దాన్నే మనం మిస్డ్ అబార్షన్ అంటాం. సో యూజువల్లీ ఇలాంటి కేసెస్లో బిఫోర్ 9 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అయితే మెడికల్ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది, 95 to 99% సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ ఏంటంటే అండర్ సూపర్విజన్ జరగాలి ఇది. కొంతమంది ఉంటారు, మాకు పెయిన్ ఇది మేము భరించలేము, మాకు డైరెక్ట్ క్లీన్ చేసేయండి, సెడేషన్ ఇచ్చి, మాకు నొప్పి భరించాలని లేదు అంటారు. ఓకే, బట్ కానీ ఏంటంటే ఈ డిఎన్సీస్ అనేది, దీన్ని మనం డిఎన్సీ అంటాం, ఈ క్లీన్ చేసే ప్రాసెస్ని. ఈ రిపీటెడ్ డిఎన్సీస్ అనేది ఫ్యూచర్ ఫర్టిలిటీకి మంచిది కాదు. సో నువ్వు అడిగిన దాని ప్రకారము ఫర్టిలిటీ కూడా లైక్ డాక్టర్ సూపర్విజన్తో మెడికల్ అబార్షన్స్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫర్టిలిటీ మీద. బట్ డిఎన్సీ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ రిపీటెడ్ డిఎన్సీస్ ఫ్యూచర్ ఫర్టిలిటీకి అంత మంచిది కాదు. ఓకే, బట్ అబార్షన్స్ లోని ఇంకొక స్టేట్మెంట్ వింటాను, నో కాంట్రసెప్టివ్ మెథడ్ ఈస్ 100% సేఫ్ అని అంటారు. మరి ఇది ఎంతవరకు నిజం? కరెక్టే సుధీర్, 100% కరెక్టే. అది నో కాంట్రసెప్టివ్ ఇస్ 100% సేఫ్ ఎక్సెప్ట్ కంప్లీట్ ఆబ్స్టినెన్స్, బ్రహ్మచర్యం తప్ప ఇంకా వేరే కాంట్రసెప్షన్ అనేది లేదు. అయితే ఈ కాంట్రసెప్షన్ లో ఫెయిల్యూర్ అనేది పర్సే ఆ మెథడ్ వల్ల కాదు, అది కరెక్ట్ గా వాడకపోవడం వల్ల వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 21 days హార్మోనల్ పిల్స్ ఉంటాయి, అవి రోజు వేసుకోండి ఒక టైంకి అని చెప్తాం, కానీ వాళ్ళు మధ్యలో మిస్ అయిపోతారు. సో దానివల్ల అది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు కాండోమ్స్ వాడతారు, బ్యారియర్ కాంట్రసెప్షన్, అది బ్రేకేజ్ అవ్వచ్చు, లీకేజ్ అవ్వచ్చు. నెక్స్ట్
ప్రాపర్టీ. దీంట్లో ఫెయిల్యూర్ రేట్ యాక్చువల్లీ తక్కువే. కానీ మేము వాళ్ళకి చెప్తామనమాట, కింద థ్రెడ్ చెక్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ అని. కానీ వాళ్ళు అది చెయ్యరు. సో అది ఎప్పుడైనా ఎక్స్పెల్ అయిపోయింది తెలియకుండా, లేదా ఎక్కడికైనా మిస్‌ప్లేస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వస్తది. సో దాన్ని కూడా మనం ఫెయిల్యూర్ రేట్ అంటాం. బట్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రాపర్ అండ్ ఇన్‌కన్సిస్టెంట్ యూజ్ వల్ల వచ్చే ఫెయిల్యూర్ రేట్స్ అనమాట. సో నువ్వు హైలీ ఎఫెక్టివ్ మెథడ్స్ అంటే ఏంటి అని అడిగితే, విత్ మినిమల్ ఫెయిల్యూర్ రేట్ ట్యూబెక్టమీ అండ్ వాసెక్టమీ. కానీ అవి ప్రాబ్లమ్ ఏంటంటే అవి రివర్సిబుల్ కాంట్రసెప్షన్ కాదు అది. ఇంకా వాళ్ళు ఫర్ ఎవర్ దే కెనాట్ బేర్ చైల్డ్. ఓకే, బట్ ఈ అపార్షన్స్లోనే ఇంకొకటి చూస్తున్నాను, 50% ప్రెగ్నెన్సీస్ ఆర్ అన్‌ప్లాన్డ్ అని చెప్తారు. బట్ చాలా మందిలో అపార్షన్ అనగానే ఒక పిల్ వేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలని డిసైడ్ అవుతారు. బట్ అలా అపార్షన్ చేసుకుంటే రియల్ రిస్క్స్ ఏముంటాయి, ఫ్యూచర్లో ఫర్టిలిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? సో ఇక్కడ పిల్స్ అంటే సుధీర్ 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఐ పిల్ అనుకోవచ్చు, లేదా అబార్షన్ పిల్స్ అనుకోవచ్చు. అంటే అట్లనే అనుకుంటున్నారు జనాలు కూడా. సో ఐ పిల్ ఊరికే వాడేస్తున్నారు రెగ్యులర్గా, బట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఫెయిల్యూర్ రేట్స్ కూడా ఎక్కువ. ఇప్పుడు సపోజ్ లేట్గా వేసుకుంది అనుకోండి అమ్మాయి, సో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ దానికి. అండ్ ఐ పిల్ ఇస్ నథింగ్ బట్ హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ అంతే అది. సో దానివల్ల పీరియడ్ డిలే అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా అది అట్లాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ లాగా కంటిన్యూ అయిపోతుంది అనమాట. అన్నెసెసరీ హార్మోనల్ ఎక్స్పోజర్ అది. అండ్ ఇంకొకటి అబార్షన్ పిల్స్. సో ఈ అబార్షన్ పిల్స్ కూడా అసలు ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు. మనం ఎంత ఓవర్ ద కౌంటర్ వితౌట్ డాక్టర్ సూపర్విజన్ అంటే రిస్క్ గట్టిగా ఉంటుంది సుధీర్, మామూలుగా ఉండదు రిస్క్. అంటే మనం ఇంత చెప్పినా సరే జనాలు వాడతారు, అలాగే వాడతారు. మరి ఏంటి రిస్క్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు పిల్ తీసుకుంటారు, అది కంప్లీట్గా ఎక్స్పెల్ అవ్వలేదు అనుకోండి, సివియర్ బ్లీడింగ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, పెయిన్ ఉంటుంది. సో ఇట్లా రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. అదే మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్టోపిక్ అనే కండిషన్ ఉంది, అది ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా బయట ఉందా అనేది మేము చెక్ చేస్తాం. ఇప్పుడు అట్లా చెక్ చేయకుండా వేసుకుంది అనుకోండి, ఇంకా అంతే కథ, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్, అంటే ఇంకా లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్ అనమాట అది. ఎక్టోపిక్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ ఈవెన్ ఈ ప్రెగ్నెన్సీ ఏజ్ కూడా తెలియదు, జెస్టేషనల్ ఏజ్ వాళ్ళకి, ఓవర్ ద కౌంటర్ యూజ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మేము స్కాన్ చేసినప్పుడు ఏజ్ ఎంత ఉంది, జెస్టేషనల్ ఏజ్ ఎంత ఉంది, దీనికి అసలు ఏ మెథడ్ ఇంపార్టెంట్, దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. యాంటీబయాటిక్స్ ఇస్తాము ఇన్ఫెక్షన్ అవ్వకుండా, బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎంత ఉందో చెక్ చేస్తాము, ఎక్సెసివ్ బ్లీడింగ్ అయితే ఇమ్మీడియట్గా రమ్మని చెప్తాము. సో ఇట్లా అండర్ డాక్టర్ సూపర్విజన్లో చేసుకున్న వాటికి ఫ్యూచర్ ఫర్టిలిటీ రిస్క్ అనేది అసలు ఏమీ ఉండదు. బట్ వీళ్ళు ఇట్లా అన్సూపర్వైజ్డ్ దానిలలో ఈ బ్లీడింగ్ వల్ల కానీ, సపోజ్ ఇన్ఫెక్షన్ అయ్యింది అనుకో సుధీర్, మీకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. వన్స్ ట్యూబ్స్ ఎఫెక్ట్ అయినాయంటే ఇంకా గోవింద, మళ్ళీ ఇంకా మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వలేదు. సో ఇట్లా ఫ్యూచర్ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు. లేదా రిపీటెడ్గా మనం క్లీన్ చేస్తూ వెళ్ళాం అనుకోండి చాలా సార్లు, అప్పుడు కూడా ఈ లోపల అతుకులు ఫామ్ అయిపోతాయి అనమాట. సో అట్లా అందుకు కాంట్రసెప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందే అసలు రాకుండా చూసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్ మెనోపాజ్ అనగానే ఎండ్ ఆఫ్ పీరియడ్స్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ దానికంటే ముందు పెరిమెనోపాజ్ అనే ఫేజ్ ఒకటి ఉంటుందని విన్నాను. అసలు ఏంటి పెరిమెనోపాజ్ అంటే, అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఉమెన్ ఫిజికల్ అండ్ మెంటల్గా ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు? సో పెరిమెనోపాజ్ ఇస్ నథింగ్ బట్ మెనోపాజ్ ముందు జరిగే ట్రాన్సిషన్ అంతా మనము పెరిమెనోపాజ్ అంటాం. సో ఇక్కడ గుడ్లు తగ్గిపోతూ ఉన్నాయి, దానివల్ల జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, పీరియడ్ ఫ్లక్చుయేషన్స్ కానీ, ఫిజికల్ అండ్ సైకలాజికల్ చేంజెస్ కానీ, ఇవన్నీ కూడా ఒక 4 to 8 years నడుస్తుంది సుధీర్. సో దీన్ని అంతా కలిపి ఇట్ ఇస్ పెరిమెనోపాజ్. సో ఇక్కడ మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఈ ఎగ్స్ తగ్గిపోవడం వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, అంటే అన్ప్రెడిక్టబుల్గా బ్లీడింగ్ అవుతుంటుంది, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవుతుంటుంది. సో ఇదంతా హార్మోనల్ చేంజెస్. ఈ ఎగ్స్ రిలీజ్ అవుతున్నన్ని రోజులు మనకి బాడీలో ఈస్ట్రోజన్ మంచిగా ఉంటుంది అండ్ వి ఫీల్ గుడ్ అనమాట. బట్ ఈ ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు ఏమవుతుంది అని అంటే, మూడ్ స్వింగ్స్ రావడము, ఇరిటబిలిటీ, డిప్రెషన్, యాంగ్జైటీ, మెమరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అంతేకాదు ఈ నైట్ స్వెట్స్ అనేది చూసే ఉంటావు, ఈ ఉన్నట్టుండి చెమటలు పడుతూ ఉంటాయి, గుండె దడ వస్తుంది, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా బికాజ్ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల. అండ్ అంతేకాదు దీనివల్ల వెజైనాలో డ్రైనెస్ ఉంటుంది, కలిసినప్పుడు పెయిన్ ఉంటుంది, అండ్ రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ టైంలో గమనిస్తే ఇదే టైంలో వెయిట్ పెరుగుతారు. అంటే అది కూడా స్పెసిఫిక్గా సెంట్రల్ ఒబేసిటీ అనమాట. ఈ పొట్ట భాగంలో వెయిట్ పెరుగుతారు, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, షుగర్లు, బీపీలు ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. సో ఈ టైంలో మనకి కొన్ని నాన్ నెగోషియబుల్ చెక్ చేసుకోవాల్సినవి ఉన్నాయి సుధీర్. సో దాంట్లో ఒకటి బీపీ, షుగర్,
కొలెస్ట్రాల్, సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలి మనము, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఒక పెల్విక్ అల్ట్రాసౌండ్ చేయాలి. అండ్ వాళ్ళ బోన్ హెల్త్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే బోన్స్ పెలుసుగా అయిపోతాయి అనమాట, ఆస్టియోపోరోసిస్ అంటాం. సో వీళ్ళు ఇట్లా కింద పడినారనుకో, ఇట్లా రిస్ట్ ఫ్రాక్చర్ అవ్వడము, ఇట్లా సైడ్కి పడితే హిప్ ఫ్రాక్చర్ అవ్వడము, ఇవన్నీ కామన్. సో ఇవన్నీ కూడా బోన్ హెల్త్ కూడా డెక్సా స్కాన్ అవి చేసుకొని ముందే చూసుకొని దానికి కావాల్సిన సప్లిమెంట్స్ అన్ని మనం ఇచ్చుకోవాలి టు మెయింటైన్ ద బోన్ హెల్త్. ఓకే, ఒక ఉమెన్ అఫీషియల్గా మెనోపాజ్లోకి వచ్చిందని ఎప్పుడు చెప్తారు? అర్లీ మెనోపాజ్కి రీజన్స్ ఏంటి? అండ్ ఈ ట్రాన్సిషన్ స్మూత్గా జరగాలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చూడాలి? సో అట్లీస్ట్ 12 months అన్న బ్లీడింగ్ అవ్వలేదు తనకి అంటే దెన్ షీ హాజ్ ఎంటర్డ్ మెనోపాజ్ అని అర్థం. ఓకే. అండ్ ఎర్లీ మెనోపాజ్ అంటావా, సో ఇప్పుడు మన గ్లోబల్గా అయితే 51 years ఇస్ ద స్టాండర్డ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్. మన ఇండియాలో మాత్రం కొంచెం ఎర్లీగా వస్తుంది, 46 to 48 years మధ్యలో వస్తుంది. సో ఎర్లీ మెనోపాజ్ అంటే 40 to 45 మధ్యలో వస్తే దాన్ని ఎర్లీ అంటాం. లెస్ దెన్ 40 years లో వచ్చింది అని అంటే దాన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. బట్ రీజన్ ఏంటంటే సుధీర్, ద మోస్ట్ కామన్ రీజన్ ఇస్ అన్నోన్, అంటే మనకు తెలియదు. సో అది డైట్ వల్ల తెలీదు, బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల తెలీదు, వాళ్ళకి ఏమైనా స్మోకింగ్ ఆల్కహాల్ ఉందా దాని వల్ల తెలీదు, ఏదన్నా స్ట్రెస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్లనా, ఆర్ ఎనీ పొల్యూటెంట్స్ వల్లనా, సమ్ కెమికల్స్, వి డోంట్ నో ద రీజన్. బట్ నోన్ కాజెస్ లో మోస్ట్ కామన్ ఏంటంటే జెనెటిక్ గా కొంతమందికి అమ్మకి అమ్మమ్మకి వాళ్ళకి కూడా ఇట్లా ఎర్లీ మెనోపాజ్ వచ్చుంటే ఇప్పుడు ఈమెకు కూడా ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. అండ్ కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకొని ఉంటారు. సో ఈ విధంగా ఎర్లీగా వస్తుంది తప్ప, బట్ అదర్వైజ్ జనరల్లీ వి డోంట్ నో ద కాజ్ అన్నమాట. సో మనకి పెరిమెనోపాజ్లోకి ట్రాన్సిషన్ స్మూత్గా ఉండడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మజిల్ ఈజ్ అవర్ కరెన్సీ. మనం మెనోపాజ్ ముందు ఎంతైతే మజిల్ మనము హెల్దీగా గెయిన్ చేసుకుంటామో అది మనల్ని కాపాడుతుంది మెనోపాజ్లో. సో మంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి డైట్, ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్ హ్యాబిట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు డైట్లో కూడా హై ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడం, షుగర్స్ అవాయిడ్ చేయడం, మంచి హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. అండ్ వైటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ వేసుకోవాలి. అండ్ ఈ టైంలోనే కదా వీళ్ళు వెయిట్ పెరుగుతారు అని అనుకున్నాం. సో ఇది కూడా మనకు అన్కంట్రోల్డ్గా వెళ్ళిపోకుండా చూసుకోవాలి మనం. అండ్ యాజ్ ఐ సెడ్, ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఇవన్నీ ఉంటాయి. సో దీనికి కూడా మనము కొన్ని గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా కానీ, మెడిటేషన్ కానీ, మంచి రిలాక్సింగ్ ఆయిల్ మసాజెస్ కానీ ఇవన్నీ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇందాక చెప్పుకున్నట్లు అవన్నీ చెక్ చేసుకోవాలి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇది మన క్యాన్సర్ స్క్రీనింగ్ అయిపోవాలి, ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్, ఒక పెల్విక్ అల్ట్రాసౌండ్, బోన్ హెల్త్ కిట్, డెక్సా, ఇవన్నీ కూడా ఒక చెకప్ అయిపోవాలి వాళ్ళకి. అండ్ బేసిక్ అంటే బ్లీడింగ్ ఆఫ్టర్ మెనోపాజ్ అని ఒకటి వింటాను, అంటే పీరియడ్స్ అయిపోయాక కూడా సడన్ గా మళ్ళీ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ వచ్చిందంటే దాన్ని మనం ఎంత సీరియస్ గా తీసుకోవాలి? చాలా సీరియస్ గా తీసుకోవాలి సుధీర్. బికాస్ బ్లీడింగ్ ఆఫ్టర్ మెనోపాజ్ అనేది అది క్యాన్సర్ అవునా కాదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ప్రతిసారి అది క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ గర్భసంచిలో క్యాన్సర్ కి మాత్రం బ్లీడింగ్ ఒకటే సిమ్టమ్ మనకి. ఎందుకు, ఇప్పుడు మనకి ఎగ్స్ తగ్గిపోతున్నాయి, ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. సో గర్భసంచిలో పొర అనేది మందం తగ్గిపోవాలి. ఇప్పుడు దానికి కూడా మాకు గైడ్ లైన్స్ ఉంటాయి, 4 millimeters కంటే తక్కువ ఉండాలి పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో. ఇప్పుడు 4 millimeters కంటే ఎక్కువ ఉందనుకోండి, ఈవెన్ సిమ్టమ్స్ లేకపోయినా సరే, సో సిమ్టమ్స్ లేకపోయినా మేము దాన్ని చెక్ చేయాలి. అది కూడా హిస్ట్రోస్కోపిక్ టార్గెటెడ్ బయోప్సీస్ అంటాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇవే చేస్తున్నాం. అంటే అండర్ విజన్ మనం కెమెరా పెట్టి చూసి ఎక్కడైతే టిష్యూ మనకి కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తుంది, థిక్గా ఉంది, చూడ్డానికి హెల్దీగా లేదు అనుకుంటే మనం దాన్ని టార్గెటెడ్ బయోప్సీ చేసి మనము చెక్ చేసుకోవాలి. అండ్ ఈ క్యాన్సర్ అనేది కొంతమందిలో ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎవరిలో అంటే ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో, ఎక్కువ లావు ఉన్న వాళ్ళలో, అండ్ నల్లిపారస్ ఉమెన్, అంటే వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీ రాలేదు వాళ్ళకి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా. సో అలాంటి నల్లిపారస్ ఉమెన్లో కూడా ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ. సో ఇది అస్సలు మనము నెగ్లెక్ట్ చేసే ప్రసక్తే లేదు అసలు. అండ్ ఇంకొకటి, ఇట్లా మనము అంటే ఎర్లీగా కనుక్కోవడం ఒక క్యాన్సర్ని ఇస్ అ బిగ్ హై ఫర్ డాక్టర్స్ సుధీర్. అంటే అది అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళక ముందే మనం దాన్ని కనుక్కొని ట్రీట్ చేసి ఒక పెద్ద ముప్పు నుంచి ఆవిడ్ని కాపాడమంటే ఇంకా అంతకంటే పెద్ద కిక్ ఏముంటుంది మాకు. అదో డైలాగ్ ఉంటుంది కదా సుధీర్, వాడిదైన రోజు ఎవరైనా గెలుస్తాడు అని. అట్లా మాదైన రోజు ఏదైనా మేము ట్రీట్ చేయొచ్చు, కానీ అసలు రోగం రాకుండా ఆపుతామే. సో అప్పుడు అది మాకు కిక్ ఇస్తుంది అనమాట.
సెక్షువల్ హెల్త్ ఎడ్యుకేషన్ అనగానే చాలా మంది పోర్నోగ్రఫీ అని అనుకుంటారు. యాక్చువల్ డిఫరెన్స్ ఏంటి అండ్ వాచింగ్ టూ మచ్ పోర్న్ వల్ల రియల్ ఇంటిమసీ మీద పడే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? రెండిటికి చాలా తేడా ఉంటుంది సుధీర్. సెక్షువల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ హెల్త్, సేఫ్టీ, కన్సెంట్. అంటే ఒక హెల్తీ ఇంటిమసీ ఎలా ఉంటుంది, సేఫ్ బౌండరీస్ ఏంటి, పాజిటివ్ బాడీ ఇమేజ్ ఏంటి, కన్సెంట్ ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, ఒక సేఫ్ రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, కాంట్రసెప్షన్ అంటే ఏంటి, అండ్ సేఫ్ ఇంటిమసీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. అండ్ పోర్నోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంతే, ఒక హై కోసం చూసేది. అండ్ దాంట్లో అసలు పార్ట్నర్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని కానీ, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అ రిలేషన్షిప్ కానీ అవి ఏవి వాళ్ళు చూపించరు. అండ్ వాళ్ళు చూపించేదానికి రియల్ లైఫ్ దానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. అండ్ వన్స్ అది ఒక్కసారి ఎక్కువ అలవాటు అయిపోయి అది ఒక అడిక్షన్ లాగా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతే వాళ్ళు రియల్ లైఫ్ సిచ్యువేషన్లో కూడా అదే అన్రియలిస్టిక్ హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తే నష్టపోయేది వాళ్ళే. సింపుల్గా చెప్పాలంటే సుధీర్, ఇప్పుడు సినిమాల్లో బాలయ్య బాబు చెయ్యిలా అంటే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు మన రియల్ లైఫ్లో అలాంటివి జరుగుతాయి. అంత తేడా ఉంటుంది దానికి దీనికి. ఓకే, సెక్షువల్ హెల్త్ అనగానే ఓన్లీ సెక్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ వాట్ డస్ ఇస్ యాక్చువల్లీ మీన్? అంటే అందులో ఉండే కీ పారామీటర్స్ ఏంటి? సో సెక్షువల్ హెల్త్ అసలు ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇంటిమసీ గురించి కంటే కూడా దానికంటే కూడా మెనీ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించే అది డిస్కస్ చేస్తుంది. హెల్దీ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, సేఫ్ రిలేషన్ అంటే లైక్ కాంట్రసెప్షన్ ఎట్లా వాడాలి, అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా కాపాడుకోవాలి. అండ్ ఈ ప్యూబర్టీ స్టేజ్లో ఎస్పెషల్లీ కొంచెం ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఏంటంటే అమ్మాయిలకి అసలు అవేర్నెస్ ఉండదు. సో ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్ని డెవలప్ అయ్యేటప్పుడు ఒక షేమ్తో అసోసియేట్ చేస్తారు సొసైటీలో కూడా. అట్లా వాళ్ళు విత్డ్రా అయిపోతారు అనమాట. ఇప్పుడు అదే మనం ప్రాపర్ అవేర్నెస్ ఇచ్చామనుకో వాళ్ళకి, ఒక పాజిటివ్ బాడీ ఇమేజ్తో వాళ్ళ ప్యూబర్టీ స్టేజ్ దాటుతారు. అండ్ వాళ్ళకి అది లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటిమసీ లైక్ బౌండరీస్ ఏంటి, కన్సెంట్ ఏంటి, అదర్ పార్ట్నర్స్ కన్సెంట్ని మనం ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇట్ డజంట్ టాక్ అబౌట్ ద ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇంటిమసీ, ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్ సుధీర్. అండ్ సెక్షువల్ హెల్త్ గురించి మీ ప్రాక్టీస్ లో మీరు రెగ్యులర్ గా చూసి డీబంక్ చేసిన బిగ్గెస్ట్ మిత్స్ ఏంటి? సో ఒకటి, మన కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తాం కదా, 21 days కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయడానికి అవి వాడితే ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని అనుకుంటారు. కానీ ఐ పిల్స్ మాత్రం విచ్చలవిడిగా వాడుతుంటారు. ఐ పిల్స్ యాక్చువల్లీ వాడకూడదు. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ సూట్ అయ్యే వాళ్ళకి మేము ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళు వాడచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, వెసెక్టమీ చేస్తే మ్యాన్హుడ్ తగ్గిపోతుంది, మగతనం తగ్గిపోతుంది అనుకుంటారు. అది బిగ్గెస్ట్ మిత్ సుధీర్. అది ఒక్కొక్కసారి ఇట్లా కపుల్ని మేము కూర్చోబెట్టి మాట్లాడినా కూడా వాళ్ళు వినడానికి రెడీ ఉండరు. అంటే వాళ్ళకి తెలుసు ఏం ప్రాబ్లం ఉండదు, అంతా నెక్స్ట్ ఎజాక్యులేషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్ని నార్మల్గా ఉంటాయని చెప్పినా సరే వాళ్ళు అది యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉండరు అనమాట. అండ్ చాలా మంది ఓరల్ సెక్స్ సేఫ్ అనుకుంటారు, బట్ కాదు. దాంట్లో కూడా బ్యారియర్ మెథడ్ వాడాలి, లైక్ కాండోమ్. ఎందుకంటే ఈ హెచ్పివి ట్రాన్స్మిషన్ వల్ల బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ ఓరోఫెరింజల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ సేఫ్ అన్నమాట. ప్రైవేట్ పార్ట్స్ చాలా మంది ఎట్లా అనుకుంటారంటే అది చాలా ఫెయిర్గా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, అండ్ మంచి స్మెల్ రావాలి, అదొక మిత్ ఉంటుంది. దాన్ని మార్కెట్ చేసుకొని రకరకాల క్రీములు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. కానీ బట్ ఇన్ రియాలిటీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రైవేట్ పార్ట్స్ ఆర్ ఆల్వేస్ డార్క్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. అట్లా సో నెవర్ ఒక ఫాల్స్, అదే ఈ పోన్ ఎక్కువ చూడడం వల్ల కూడా ఇట్లాంటి ఫాల్స్ మిస్కన్సెప్షన్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ద స్మెల్ ఆఫ్ ప్రైవేట్ పార్ట్స్, వాటి పెక్యులియర్ స్మెల్ వాటికి ఉంటుంది, అండ్ దే ఆర్ ఆల్వేస్ డార్కర్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్స్. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కాంట్రసెప్షన్ ఇదంతా మనకి ఎందుకు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ పిల్ వేసుకుందాంలే అనుకుంటారు. బట్ మీరు ఏ గైనిక్నైనా అడగండి, some of the complications in abortions are one of the worst nightmares of our lives అన్నమాట. అలాంటి కొన్ని కాంప్లికేషన్స్ చూస్తే తెలుస్తుంది ఏంటి అంత రిస్క్ ఏంటి అనేది. ఆ సివియర్ బ్లీడింగ్ కానీ, ఇన్కంప్లీట్ అబార్షన్స్, ఇన్ఫెక్షన్లోకి వెళ్ళిపోయి సెప్సిస్ అయిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా అన్సేఫ్ అబార్షన్స్ వల్ల. సో అట్లా ఎప్పుడు అనుకోవద్దు, పిల్లు ఉంది కదా వేసేసుకుంటే అయిపోతుందిలే అని ఎప్పుడు అనుకోవద్దు. అండ్ ఇంకొకటి, మీరు ఇందాక అన్నారు ఈ పీరియడ్ పెయిన్కి టాబ్లెట్ వాడితే భయపడతారు.
చెప్తారు. అది కూడా ఇట్స్ వెరీ సేఫ్ అండి. దానికి నేనే ఎగ్జాంపుల్. ఇప్పటికీ ప్రతి మంత్ నేను టాబ్లెట్ వేసుకుంటా. ఓకే. నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 నార్మల్ డెలివరీలు, పిల్లలిద్దరు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను. నేనే ఎగ్జాంపుల్. సో అట్లా నెలకు ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమీ కాదు. అంత కష్టపడి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించుకొని అంత నొప్పి భరించాల్సిన అవసరం లేదు. కానీ సివియర్ పెయిన్ ఉంది, ఒక టాబ్లెట్తో తగ్గట్లేదు, అండ్ 2-3 డేస్ ముందు నుంచే స్టార్ట్ అయ్యి తర్వాత కంటిన్యూ అవుతుంది, అండ్ డిఫరెంట్ అదర్ పెయిన్స్ లైక్ మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ కానీ వామిటింగ్స్ కానీ ఇట్లా సివియర్గా ఉంది అంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ని అయితే మీట్ అవ్వండి. సో ఇలాంటి సివియర్ పెయిన్ కేసెస్లో ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ అనేది మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. అయితే సుధీర్, ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్కి మనం సర్జరీ చేస్తాం. అంటే అది పెయిన్ రిలీఫ్ కోసం చేస్తాము, అట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ రీజన్స్ కోసం కూడా చేస్తాం. మన ఇండియాలో మాత్రమే మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఫర్టిలిటీ రిలేటెడ్ గానే జరుగుతాయి, పెయిన్ రిలేటెడ్ గా చాలా తక్కువ. అయితే మీరు యూరోపియన్ అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ లో చూస్తే వాళ్ళు పెయిన్ రిలీఫ్ కోసమే ఎక్కువ చేయించుకుంటారు, ఫర్టిలిటీ రీజన్స్ కంటే కూడా, బికాస్ ది వాల్యూ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో మచ్. మనకేంటంటే అందరూ ఇంట్లో అది నార్మలే, పెయిన్ నార్మలే, మేము భరించాం కదా, మీకు అలానే ఉంటుంది, నీకు కొంచెం ఎక్కువ ఉంటే ఉంది, నువ్వు భరించాల్సిందే అని చెప్పి ఇంట్లో కూర్చోబెడతారు. అండ్ ఎవ్రీ మంత్ అట్లా 2-3 డేస్ వాళ్ళ లైఫ్లో అట్లా కోల్పోవడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ వర్త్ ఇట్. మనకి ఎక్సలెంట్గా సర్జరీస్ ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా లాప్రోస్కోపీతో. అంటే మనకి మినిమల్ స్కార్ అనమాట, జస్ట్ ఒక చిన్న 1 సెంటీమీటర్ స్కారే ఉంటుంది. అండ్ కెమెరాలో చూసి నీట్గా ఆపరేట్ చేసే టెక్నిక్స్ ఎన్నో ఉండి కూడా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అట్లా మనం పాడు చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు సుధీర్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఇంటర్ కోర్స్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇది ఎంత ఇంపార్టెంట్, అండ్ ఈ ఓవ్యులేషన్ పీరియడ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ ఈ టైంలో ఎన్నిసార్లు కలవాలి? అయితే ఈ ఫర్టైల్ పీరియడ్ అనేది ఓన్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారు. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళలో మనం దీన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. సో ఇది యూజువల్లీ ఏంటంటే నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ నుంచి బ్యాక్వర్డ్స్ రావాలి, దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. సో సపోజ్ నీకు నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఒక డేట్లో ఉంది, దాని నుంచి 2 వీక్స్ బ్యాక్ రావాలి. ఆ డే నుంచి ప్లస్ అండ్ మైనస్ 4 డేస్, అంటే ముందు ఒక 4 రోజులు, తర్వాత ఒక 4 రోజులు, దట్ ఫార్మ్స్ యువర్ ఫర్టైల్ విండో. అండ్ ఈ మొత్తం 9 to 10 డేస్ లో కూడా ఈ డేనే కలవాలి అట్లేం ఉండదు, ఆల్టర్నేట్ డేస్ కలుస్తూ ఉండాలి. సో బేసికల్లీ ఫండా ఏంటంటే ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత 24 hours వెయిట్ చేస్తుంది స్పర్మ్ వచ్చి మీట్ అవ్వడానికి. అండ్ స్పర్మ్ వెజైనాలో డిపాజిట్ అయిన తర్వాత దానికి 72 hours టైం ఉంటుంది వెళ్ళి ఎగ్ ని మీట్ అవ్వడానికి. సో ఈ విండోని మనం మ్యాచ్ చేస్తే చాలు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సుధీర్, చాలా మంది ఇట్లా ఫర్ ఎవర్ ట్రై చేస్తూనే ఉంటారు న్యాచురల్ అని చెప్పి. అయితే లెస్ దాన్ 35 years వాళ్ళు అయితే ఇట్లా 12 consecutive months అంటే 1 year ట్రై చేసా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిందే. అండ్ మోర్ దాన్ 35 years వాళ్ళు అయితే ఇట్లా 6 months న్యాచురల్గా ఫర్టైల్ పీరియడ్ ప్రకారం ట్రై చేసినా రాకపోతే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే మోర్ దాన్ 35 years వాళ్ళలో ఎగ్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ. మనం మరీ లేట్గా వచ్చారనుకోండి, అప్పటికే వాళ్ళలో ఎగ్స్ మొత్తం తగ్గిపోతే మనం అప్పుడు ఏం చేయలేము, పోయిన ఎగ్స్ ని మనం తిరిగి తీసుకురాలేము. సో 6 months ఇస్ ద టైమ్ ఫర్ కపుల్స్ వేర్ ద విమెన్ ఇస్ మోర్ దాన్ 35 years. ఓకే. చాలా మందికి జనరల్ గా తెలిసేది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలంటే స్పర్మ్ వెళ్ళి ఎగ్ ని మీట్ అవ్వాలి, దాని తర్వాత ఓవ్యులేషన్ ఇదంతా జరుగుతుందని అనుకుంటాం. బట్ ఈ మేల్ ఆర్గాజం కంపల్సరీయా? ఇంతవరకు చాలా మందికి తెలుసు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ఫిమేల్ ఆర్గాజం. సో ఇది ఇంకో కామన్ మిత్ సుధీర్. ఫీమేల్ ఆర్గాజం కి ప్రెగ్నెన్సీకి ఎట్లాంటి రిలేషన్ ఉండదు. ప్రెగ్నెన్సీ రావడానికి జస్ట్ స్పర్మ్ వెజైనాలో డిపాజిట్ అయితే చాలు, ఆర్గాజం అనేది కంపల్సరీ ఏం కాదు. వేరాజ్ మెన్ లో మాత్రం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హెల్దీ మెన్ లో మన స్పర్మ్ రిలీజ్ అండ్ ఆర్గాజం యూజువల్లీ 2 కోయిన్సైడ్ అవుతాయి. బట్ అంటే ఇది జనరల్ హెల్దీ మెన్ లో యూజువల్లీ ఆర్గాజం టైంలోనే స్పర్మ్ రిలీజ్ అనేది అవుతుంది. బట్ కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి సుధీర్, లైక్ ఎనీ అదర్ దీనికి కూడా ఇక్కడ కూడా కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి, లైక్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాము, వేర్ ఆర్గాజం వచ్చినా కూడా స్పర్మ్స్ అనేవి బయటికి రిలీజ్ అవ్వకుండా వెనక్కి బ్యాక్వర్డ్స్ రిలీజ్ అవుతాయి. ఎక్కడికంటే యూరినరీ బ్లాడర్, మన యూరిన్ పాస్ చేసే ఏరియాలోకి వెళ్తాయి. అండ్ దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. అండ్ ఇట్లాంటి కొన్ని రేర్ సిచ్యువేషన్స్ తప్ప జనరల్ గా అయితే మెన్ లో ఎజాక్యులేషన్ అండ్ ఆర్గాజం దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. బట్ దట్స్ నాట్ ద కేస్ ఇన్ ఫీమేల్స్. ప్రెగ్నెన్సీకి ఆర్గాజంతో ఏం సంబంధం లేదు. అండ్ చాలా మందిలో ఒక మిత్ ఉంటుంది, ఇది ఫ్యాక్టో మిత్తో కొంచెం డీటెయిల్ గా చెప్పాలి. ఎక్కువ రోజులు మాస్టర్బేషన్ చేసుకోకపోతే స్పర్మ్ చాలా క్వాలిటీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుందని నమ్ముతుంటారు.
అంటే మాస్టర్బేషన్స్ కి స్పర్మ్ హెల్త్ కి ఏదైనా కనెక్షన్ ఉంటుందా? చాలా మిత్స్ అడుగుతున్నాం సుధీర్ ఈరోజు. సో ఇది కూడా పెద్ద మిత్తే. యాక్చువల్లీ ద రివర్స్ ఇస్ ట్రూ, బట్ విత్ ఫ్యూ స్పెసిఫికేషన్స్ నేను చెప్తాను. సో యూజువల్లీ మెన్లో టెస్టిస్లో మనకి స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ అవి పైన ఒక ఎపిడిడిమిస్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ టెస్టిస్లో ఆ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి 70 days పడుతుంది. ఆ 70 days తర్వాత స్పర్మ్ ట్రావెల్ చేసి పైన ఎపిడిడిమిస్ అనే ఒక సాక్ లాంటి దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. అక్కడ ఒక 20 days స్టోర్ అవుతుంది. ఆ తర్వాత అది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీ ఒక 1 month అది రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, అక్కడ ఉండే స్పర్మ్స్ అన్ని డిసింటిగ్రేట్ అయిపోయి బ్రేక్ డౌన్ అయిపోయి బాడీ లోపలికి అబ్జర్వ్ అవుతుంది, స్ట్రాంగ్ అవ్వదు. బట్ ద రివర్స్ ఇస్ ట్రూ యాక్చువల్లీ. అంటే ఎవ్రీ 2 to 3 daysకి ఒకసారి స్పర్మ్ రిలీజ్ చేస్తే స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది. ఎందువల్ల అని అంటే ఇప్పుడు ఈ స్టోరేజ్ ఏదైతే ఆ 20 days అది స్టోర్ అయి ఉంటుందో ఎపిడిడిమిస్లో, మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి ఎంత అది ఎక్స్పోజ్ అవుతే దాని క్వాలిటీ అంత తగ్గుతుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరుగుతుంది, కదలికలు తగ్గుతాయి. ఇవన్నీ జరిగేది బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్కి ఎక్స్పోజర్ వల్ల. సో ఈ మిత్స్ అన్నీ వదిలేసి మనం ఫస్ట్ ఏం చేయాలి స్పర్మ్ క్వాలిటీ పెంచుకోవడానికి అంటే, ఇది కాదు మనం చేయాల్సింది, బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? హెల్దీ డైట్ తీసుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ మానేసేయడము, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడము, బాగా యాక్టివ్గా ఉండడము, స్ట్రెస్ తగ్గించుకోవడం, స్లీప్ అంతా మెయింటైన్ చేయడము అండ్ ప్రాపర్ షుగర్స్ ఇవన్నీ చెక్ చేసుకొని హెల్దీగా ఉంటే బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా స్పర్మ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది తప్ప ఇది ఇట్లా కాదు. బట్ విత్ ఫ్యూ స్పెసిఫికేషన్స్ అన్నా కదా, అదేంటంటే అట్ ద సేమ్ టైం 2 to 3 daysకి ఒకసారి స్పర్మ్ రిలీజ్ అవ్వాలి అన్నంత మాత్రాన I don't mean to say that excessive masturbation is healthy. Okay, it is not at all healthy. But how much is too much? How much is too much అంటే, if it is forming an addictive behavior, మీ వర్క్లో కానీ మీ రెస్పాన్సిబిలిటీస్లో కానీ అది ఇంటర్ఫియర్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ మీ రిలేషన్షిప్స్ని కూడా అది స్ట్రెయిన్ చేస్తుంది అని అంటే మాత్రము దట్స్ నాట్ అట్ ఆల్ హెల్తీ. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అక్క, అంటే బేసిక్ గా ఫిమేల్ ని ఎప్పుడైనా ఫర్టిలిటీ టెస్ట్ చేపిస్తుంటారో బట్ మేల్ ని చాలా తక్కువ అడుగుతుంటారని విన్నాను. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఒక మేల్ తన ఫర్టిలిటీ టెస్ట్ ఎలా చేసుకోగలుగుతారు అండ్ సిమెన్ అనాలిసిస్ ఒకటే రిలయబులా? ఇది ఇంకో మిస్కన్సెప్షన్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఒకవేళ ఒక పర్సన్ ఇస్ పర్ఫార్మింగ్ వెల్, ఒక మేల్ పర్సన్, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎజాక్యులేషన్ అంతా నార్మల్ గానే ఉంది అండ్ అపియరెన్స్ అంతా కూడా నార్మల్ గా ఉంది, లైక్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, మంచి మస్క్యులర్ బాడీ ఉంది, మంచి బియర్డ్, ముస్టాచ్ ఇవన్నీ ఉన్నాయి అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే దే ఆర్ కంప్లీట్లీ నార్మల్, మాకు ఫర్టిలిటీ సూపర్ గా ఉంది అనుకుంటారు. కానీ ఇట్స్ అ కంప్లీట్ మిత్. ఇవన్నీ పర్ఫార్మెన్స్, అపియరెన్స్ అన్ని బాగున్న వాళ్ళకి కూడా 0 స్పర్మ్స్ ఉండొచ్చు, అజూస్పర్మియా అంటాం. ఎందుకు ఉంటది అని అంటే డిఫరెంట్ రీజన్స్, అబ్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పాత్వే ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ నుంచి బయటికి రావడానికి ఒక ట్యూబ్ ద్వారా అది బయటికి రావాలి. ఆ ట్యూబ్ లో బ్లాక్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఏదైనా ట్రామా వల్ల కావచ్చు, లేదా కంజెనిటల్ గానే కొంతమందికి ట్యూబ్ ఆబ్సెంట్ ఉంటుంది, ఆబ్సెంట్ వాస్ డిఫరెన్స్ అంటారు. సో ఇలా ఒక రీజన్స్ వల్ల కంప్లీట్ 0 స్పర్మ్స్ ఉండొచ్చు. లేదా సివియర్ ఓట్స్ అంటాం. ఓట్స్ అంటే OATS, ఓ అంటే ఆలిగో, అంటే స్పర్మ్స్ బాగా నంబర్ తక్కువ ఉండడం. ఏస్థినో అంటే కదలికలు బాగా తక్కువ అయిపోవడం. టెరటో అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మరి ఎందుకు ఇట్లా ఉంటది అని అంటే, టెస్టిస్లో ఏదన్నా ఇంటర్నల్గా డ్యామేజ్ జరిగి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్హుడ్లో తెలియకుండానే ఏదన్నా ట్రామా ఉంది స్పోర్ట్స్ టైంలో అట్లా, అప్పుడు లోపల ఆర్గాన్ డ్యామేజ్ జరిగి ఉండొచ్చు. లేదా ఇన్ఫెక్షన్, చిన్నప్పుడు ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు. లేదా కొంతమంది రెగ్యులర్గా ఈ స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు కదా సుధీర్, వాళ్ళకి ఏంటంటే ఆ స్టిరాయిడ్స్ వల్ల బ్రెయిన్ నుంచి టెస్టిస్కి ఒక స్టిమ్యులేషన్ వస్తుంది స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయడానికి. ఆ స్టిమ్యులేషన్ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళల్లో కూడా ఆ టెస్టిస్ ఆర్గన్ అనేది బాగా అట్రోఫీ అయిపోతుంది, అంటే ష్రింక్ అయిపోతుంది. సో వీటన్నిటిలో కూడా ఎక్కడైతే ఆ ఇంటర్నల్ డ్యామేజ్ ఉందో అలాంటి వాళ్ళల్లో కూడా మనం స్పర్మ్స్ ప్రాబ్లం అనేది చూస్తాం. బట్ వీళ్ళల్లో పర్ఫార్మెన్స్ కానీ అపియరెన్స్ కానీ అన్ని నార్మల్ ఉంటాయి. సో అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో టెస్ట్ అట్ హోమ్, అంటే ఒక మ్యాన్ చూసి ఓకే హీస్ ఫర్టైల్ అని చెప్పడానికి అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. తను రావాలి, కన్సల్ట్ అవ్వాలి అండ్ సిమెన్ అనాలిసిస్ టెస్ట్ కంపల్సరీ. ఓకే, ఒక టెస్టికల్ మాత్రమే ఉన్న ఒక మేల్ పర్సన్ ఫాదర్ అవ్వగలడా? ఈ కండిషన్ మీద ఉన్న మిత్స్ ఏంటి? ఇది ఇంకో పెద్ద మిత్. సో సింగిల్ టెస్టిస్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ కంప్లీట్లీ నార్మల్ ఇఫ్ ద అదర్ టెస్టిస్ ఈస్ ఫంక్షనింగ్ వెల్.
అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ ప్రాబ్లం ఏం ఉండదు. సో ఎందుకు ఉంటుంది వీళ్ళకి సింగిల్ టెస్టిస్ అంటే మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి యూజువల్లీ ఈ టెస్టిస్ అనేది ఒక్కొక్కసారి ఇట్లా ట్విస్ట్ అవుతుంది. అట్లా ట్విస్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే దానికి బ్లడ్ సప్లై అనేది బ్లాక్ అవ్వడం వల్ల ఆ టెస్టిస్ అంతా ఆర్గన్ డ్యామేజ్ అయిపోయి సివియర్ పెయిన్, అక్యూట్ పెయిన్తో ప్రెజెంట్ అవుతారు. సో అప్పుడు మనం సర్జరీ చేసినప్పుడు ఆర్గన్ అంతా డ్యామేజ్ అయిపోయింది అంటే ఆ టెస్టిస్ అనేది తీసేస్తారు. అండ్ ఇఫ్ ద అదర్ టెస్టిస్ ఈజ్ నార్మల్, మిగతా అందరిలాగానే హీ కెన్ ఫాదర్ చైల్డ్, హీ కెన్ పర్ఫార్మ్ వెల్, తన సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని బాగానే ఉంటాయి, హార్మోన్ లెవెల్స్ అన్ని బాగానే ఉంటాయి, హీస్ జస్ట్ లైక్ ఎనీబడి ఎల్స్. బికాస్ ఈ టెస్టిస్లో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫర్టిలిటీకి పెద్ద ప్రాబ్లం రాదు, ఒక టెస్టిస్సే ఉంటాయి. ఇంకొంతమందికి అన్డిసెండెడ్ టెస్టిస్ అని ఉంటుంది. అంటే కొంతమందిలో ఈ టెస్టిస్ అనేది కిందికి కంప్లీట్గా దిగకుండా మధ్యలో ఆగిపోయి ఉంటుంది, అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. సో అలా ఉన్న టెస్టిస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకు అది కూడా జనరల్ గా తీసేస్తాం. సో అలాంటి కేసెస్ లో కూడా సింగిల్ టెస్టిస్ ఉంటుంది, దే ఆర్ కంప్లీట్లీ నార్మల్. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలలోనే ఇట్లా ఓవరీ స్టార్షన్ అయినప్పుడు ఓవరీ కూడా తీసేస్తాం, సేమ్ ఇదే కండిషనే. కానీ వీళ్ళల్లో ఇంకా జాగ్రత్తగా ఉంటాం, బికాజ్ ఒక ఓవరీనే ఉంటుంది కాబట్టి ఫాలో అప్ అనేది కరెక్ట్గా చేసుకుంటాం. ఎగ్స్ అన్నీ ఉన్నాయా, తగ్గిపోతున్నాయా, ఎప్పుడు బికాజ్ ఎగ్స్ అనేవి ఫిక్స్డ్ నెంబర్. ఒక్కసారి ఎగ్స్ తగ్గిపోతే మనం మళ్ళీ వాటిని పెంచలేం కాబట్టి ఇంకా అమ్మాయిల్లోనే సింగిల్ ఓవరీ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. బట్ అబ్బాయిల్లో సింగిల్ టెస్టిస్ ఉండి అది మంచిగా ఫంక్షన్ అవుతుంది అంటే పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయక్క. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే బెటరా, లేకుంటే పీరియడ్ స్కిప్ అయ్యాక వచ్చి కన్సల్ట్ అవ్వడం బెటరా? ఇట్లా ముందే వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సుధీర్. సో మేము అన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్, హెల్దీ వెయిట్ ఉందా లేదా. చాలా మంది రీసెంట్ వెయిట్ గెయిన్ ఉంటుంది అండ్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ దాన్ని అడ్రస్ చేస్తాము, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఇంటిమసీ వెరీ ఇంపార్టెంట్. న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో చాలా మందిలో కూడా వెజైనిస్మస్ వల్లనో లేదా ఎరెక్షన్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ వల్లనో ప్రాపర్ ఇంటర్ కోర్స్ జరుగుతుండదు. సో ఫస్ట్ అది అడ్రస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్కి, లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అమ్మాయిల్లో ముందు అబార్షన్స్ ఏమన్నా అయ్యాయా, లేదా ముందు ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యి ఉంటే కనుక అంతకు ముందు డెలివరీ ఎలా ఉండింది, ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉండింది, ఇవన్నీ కనుక్కుంటాము. అండ్ కొన్ని మనకి నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఉంటాయి సుధీర్. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా థైరాయిడ్ నార్మల్గా ఉండాలి, ఇద్దరికి షుగర్స్ నార్మల్ ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫీమేల్ పార్ట్నర్లో హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ బాగానే ఉందా లేదా అనీమియా ఉందా, అంటే కొంతమందిలో రక్తం చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనం ముందే కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు లెసర్ ఇంపార్టెంట్ లైక్ వైటమిన్ డి, B12. కొంతమందిలో మేనరికం ఉంటుంది. సో అట్లా ఉన్న వాళ్ళలో కూడా ఏదైనా ఫ్యామిలీలో డిజీజెస్ రన్ అవుతున్నాయా ఇవన్నీ చెక్ చేసుకుంటాం. వైరల్ మార్కర్స్ చెక్ చేస్తాం, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి చెక్ చేస్తాము. ఫీమేల్ పార్ట్నర్కి రుబెల్లా అని ఒకటి చెక్ చేస్తాము. సో ఈ రుబెల్లా అంటే ఏంటంటే అదొక ఇన్ఫెక్షన్ అనమాట. ఇప్పుడు సపోజ్ వైఫ్కి చిన్నప్పుడే ఎప్పుడన్నా తెలియకుండా రుబెల్లా వచ్చిపోయింది అనుకో ఇన్ఫెక్షన్, షీ విల్ బి ఇమ్యూన్ టు రుబెల్లా. అంటే రుబెల్లా IgG పాజిటివ్ వస్తుంది. సో ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చిన ఇన్ఫెక్షన్ నో ప్రాబ్లం, పర్లేదు. ఇప్పుడు అదే అది నెగిటివ్ ఉందనుకో యాంటీబాడీ IgG, అంటే తనకి ఇంతకుముందు ఎప్పుడూ ఆ ఇన్ఫెక్షన్ రాలేదు. ఇప్పుడు బై ఛాన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తనకి ఫస్ట్ టైం రుబెల్లా ఎఫెక్ట్ అయిందనుకో, దెన్ బేబీ గ్రోత్ మీద కానీ బేబీ అవయవాల డెవలప్మెంట్ మీద కానీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అది. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఇఫ్ షీఈ్ నాట్ ఇమ్యూన్ మేమే వ్యాక్సిన్ ఇస్తాం. ఇది లైవ్ వ్యాక్సిన్ అనమాట. సో ఇది ఇచ్చిన తర్వాత ఒక 1 to 2 months అన్నా మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు. అండ్ అన్నీ చెక్ చేస్తాము, థైరాయిడ్ కానీ ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తాము, ఫర్టైల్ పీరియడ్ చెప్తాము, ఇలా కలవండి అమ్మా అని చెప్తాము. అండ్ హస్బెండ్కి కూడా సిమెన్ అనాలిసిస్ చెక్ చేస్తాము, ఈమెకి స్కాన్ చేస్తాము, ఎగ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాము. ఈ గర్భసంచి క్యావిటీ అంతా బాగానే ఉందా, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. వెజైనల్ డిశ్చార్జ్ ఇట్లాంటివన్నీ కరెక్ట్ అవుతే ఏంటంటే దెన్ అప్పుడు ప్రెగ్నెన్సీ హెల్దీగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ 3 months అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తే బేబీకి డేంజర్ అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. బట్ సైంటిఫికల్ గా ఫస్ట్ ట్రిమిస్టర్ లో స్కాన్ ఎందుకు మ్యాండేటరీ?
సో టెక్నికల్గా చెప్పాలంటే అల్ట్రాసౌండ్ ఇస్ నథింగ్ బట్ హై ఇంటెన్సిటీ సౌండ్ వేవ్స్. ఇప్పుడు అదే సిటీ కానీ లేదా ఎక్స్రే కానీ తీసుకుంటే అది అయోనైజింగ్ రేడియేషన్ విచ్ ఇస్ హార్మ్ఫుల్ టు ద బేబీ. బట్ అల్ట్రాసౌండ్ ఇస్ వెరీ సేఫ్. అది కూడా మేము ఓన్లీ అవసరం ఉన్నంత వరకే చేస్తాం సుధీర్. ఎందుకు ఇంత అవసరం ఉంది అని అంటే అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే లొకేషన్ చెక్ చేయాలి, బయట ఉందా లోపల ఉందా, బికాస్ బయట ఉంటే డేంజర్. నెక్స్ట్ వయబిలిటీ అంటే ఫీటల్ హార్ట్ బీట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా మిస్డ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అంటే తనకు తెలియకుండానే బేబీ పెరుగుతుంది అనుకుంటుంది కానీ లోపల హార్ట్ బీట్ ఉండదు. సో అది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఒక బేబీ ఉందా, ట్విన్స్ ఉన్నారా, ట్రిప్లెట్స్ ఉన్నారా, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బేబీ జెస్టేషనల్ ఏజ్ చెక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయనుకో సుధీర్, సో ఎన్ని మంత్స్ అని ఎట్లా చెప్పగలుగుతాము? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి చెప్పలేము. సో ఎర్లీ స్కాన్ లోనే బేబీ గ్రోత్ ని బట్టి బేబీ జెస్టేషనల్ ఏజ్ ఎంత, దాన్ని బట్టి తన డెలివరీ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ లోనే చెప్తాము. ఎందుకు తర్వాత దాని ప్రెసిషన్ ఉండదు కరెక్ట్ గా. ఆ మంచి ప్రెసిషన్ ఉండేది మనకి ఫస్ట్ 3 months లోనే. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ ఇస్ ఎన్టీ స్కాన్. ఎన్టీ అంటే ఏంటి అంటే ఇప్పుడు బేబీ లోపల మెడ వెనకల కొంత నీరు ఉంటుంది, ఆ నీరు ఎంత అనేది మెజర్ చేస్తాం 3rd month లో. దాన్ని న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాం, ఎన్టీ స్కాన్. సో ఈ ఎన్టీని బట్టి మదర్ ఏజ్ని బట్టి అండ్ డ్యూయల్ మార్కర్ అని ఒక టెస్ట్ చేస్తాం, హెచ్సిజీ పాపే, ఈ 2 చెక్ చేస్తాం. ఇవన్నీ బట్టి మనం కంప్యూటర్లో వేసి ఒక రిస్క్ తీస్తాం. దేనికి రిస్క్ అంటే బేబీకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండే రిస్క్ ఎంత అనేది మనం 3rd month ఎండింగ్లో చెక్ చేయాలి. సో ఏంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అబ్నార్మల్గా ఉన్నాయి. మీరు వినే ఉంటారు డౌన్ సిండ్రోమ్ అని, ట్రైజోమీ 21 అది, అట్లానే ట్రైజోమీ 18, 13 అట్లా రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ మనము ఎర్లీగానే డిటెక్ట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో రిస్క్ ఎలా వస్తుంది మనకి? 1 in 100, 1 in 500, 1 in 1000 ఇట్లా మనకి రిజల్ట్ వస్తుంది. బికాస్ దిస్ ఈస్ జస్ట్ అ స్క్రీనింగ్ టెస్ట్. మనకి హై రిస్క్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మనం డెఫినెటివ్ టెస్టింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అది ఉందా లేదా. సో 1 in 100 హై రిస్క్. సో ఇప్పుడు ఈమెకి మళ్ళీ మనం డెఫినెట్గా టెస్ట్ చేయాలి. దాన్ని ఎన్ఐపిటి అంటాం, అంటే నాన్ ఇన్వేజివ్ ప్రీనాటల్ టెస్టింగ్. ఇది మదర్ బ్లడ్లోనే బేబీ డిఎన్ఏని చెక్ చేసి డిఎన్ఏ అంత బాగుందా, క్రోమోజోమల్గా నార్మల్గా ఉందా లేదా బేబీ అనేది చెక్ చేస్తాము. అంత రిస్క్ ఏం లేని వాళ్ళకైతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ 5th month అనామలీ స్కాన్ చేస్తాం. సో ఇవన్నీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఎర్లీ ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ చేస్తే మనము దాన్ని టర్మినేట్ చేయడానికి మదర్కి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యుట్రైన్ ఆర్టరీ డాప్లర్ అని చెక్ చేస్తాం సుధీర్, ఇదే ఎన్టీ స్కాన్ లోనే. సో మనకి లోపల ప్రెగ్నెన్సీ బేబీ పెరుగుతున్నప్పుడు దానికి బ్లడ్ సప్లై అనేది యుట్రైన్ ఆర్టరీ అనే ఒక ఆర్టరీ ద్వారా వస్తుంది. ఆ యుట్రైన్ ఆర్టరీలో బ్లడ్ ఫ్లో అనేది ఎంత ఫ్రీగా వెళ్తుంది అని చెక్ చేసే పారామీటర్ ఇది. ఇప్పుడు సపోజ్ ఆ డాప్లర్ హై ఉందనుకో, అంటే ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ హై రెసిస్టెన్స్ ఫర్ బ్లడ్ ఫ్లో. దానికి మనం ఏం చేస్తాము అని అంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం, లైక్ ఆస్పిరిన్. అవి ఇచ్చినప్పుడు బ్లడ్ థిన్ అయ్యి ఫ్లో అనేది ఇంకా ఫ్రీ అవుతుంది. సో దానివల్ల బేబీ గ్రోత్ కానీ దాన్ని బట్టి మేము మానిటర్ చేసుకుంటాం, ఇంకా రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం, మదర్ బీపీ చెక్ చేసుకోవడం, బేబీ వెయిట్ చెక్ చేసుకోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి ఫ్యూచర్లో. చాలా మంది కపుల్స్లో ఒక యూనిక్ థింగ్ చూస్తుంటాము, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తుంటారు. అంటే ప్రెగ్నెన్సీని ఒక కపుల్ డిసీజ్ లాగా కాకుండా ఇంకా ఎలా చూడాలి? అసలు ఆబ్స్ ఇస్ ద ఓన్లీ బ్రాంచ్ వేర్ వి డోంట్ సీ ఇల్ పేషెంట్స్. అంటే డిజీజ్ ఉండే పేషెంట్స్ని కాదు మేము చూసేది, హెల్దీ పేషెంట్స్నే. అంటే హెల్దీ వాళ్ళే. ఇప్పుడు అంతా మేము ఇంటర్ఫియర్ అయ్యి ఏదో చేయము, వి జస్ట్ గో విత్ ద ఫ్లో ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎక్కడైతే అవసరమో అక్కడే మేము ఇంటర్ఫియర్ అవుతాం. అంటే డిజీజ్గా కన్సిడర్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం ఎట్లా ఉంటుందంటే ఈ ఫర్టిలిటీ జర్నీ అంతా పాస్ అయిన తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళు, లేదా ప్రీవియస్ లాసెస్ తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళు అట్లా ఎక్కువ కేర్ తీసుకోవాలనే భ్రమలో బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. బట్ అది యాక్చువల్లీ మనకి నష్టమే చేస్తుంది సుధీర్. ఎందుకంటే అట్లా ఎప్పుడు పడుకొని ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు అనవసరంగా. దట్స్ నాట్ హెల్దీ. హెల్దీ వెయిట్ గెయిన్ అనేది లిమిటెడ్గా ఉండాలి. ఎక్కువ వెయిట్ గెయిన్ అయినా కూడా అది రివర్స్ అయ్యేది మనకి, డజంట్ డూ ఎనీ గుడ్. అండ్ ఖాళీగా ఉండడం వల్ల బోర్డంలోంచి స్ట్రెస్ నుంచి యాంగ్జైటీ, సో ఇదొకటి. అండ్ మామూలుగానే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఉంటుంది సుధీర్. అది ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ నార్మల్ పీపుల్లోనే వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటిది ఇట్లా ఎప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నారనుకోండి, ఇంకెక్కువ ఛాన్సెస్ కాన్స్టిపేషన్ రావడానికి. వాళ్ళు ఊరుకుండరు, ముక్కుతారు, అప్పుడు కింద ప్రెషర్ పడుతుంది, మొదటికే మోసం వస్తుంది. అండ్ ఇట్లా కంప్లీట్గా పడుకొని ఉండడం వల్ల కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ వస్తాయి.
మేమేమి చెప్పకపోతే అంటే మేమే చెప్తాం కొంతమందికి బెడ్ రెస్ట్ అని. అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి సుధీర్. ఎవరికి చెప్తాము అనంటే ప్లెసెంటా ప్రీవియా అంటాం. అంటే మాయ వాళ్ళకి కింద ఉంటది. అంటే ఇప్పుడు ఇది గర్భసంచి, ఇక్కడ మాయ ఉండాలి మనకి. బేబీ ఇక్కడ పెరుగుతా ఉంటది. కొంతమందికి ఇక్కడ సర్విక్స్ దగ్గర అతుక్కొని ఉంటది మాయ కింద. సో అట్లా ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా బరువులు ఎత్తినా, ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసినా బ్లీడింగ్ అవుతది. ఫ్రెష్ బ్లీడ్ ఇట్లా కనపడంగానే టెన్షన్ వచ్చేస్తది ఇంకా వాళ్ళకి. యూజువల్లీ కంట్రోల్ అవుతది, బట్ బెడ్ రెస్ట్ చెప్తాం వాళ్ళకి కూడా. నెక్స్ట్ PPROM అంటాం. అంటే ప్రీటర్మ్ ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. అంటే నెలలు నిండక ముందే ఆ కింద బేబీ ఏదైతే శాక్ లోపల ఉందో, ఉమ్ము నీరు ఉండే శాక్ లో ఆ శాక్ రప్చర్ అవుతుంది. మరి సపోజ్ బేబీకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు, మనం ఇంకొంచెం ప్రొలాంగ్ చేయాలనుకుంటున్నాం ప్రెగ్నెన్సీ, బట్ కింద ఓపెన్ అయింది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ యాక్టివ్ గా అంబులేటింగ్ అంటే నడుస్తూ అట్లా ఉంటే కింద నుంచి ఇంకా వాటర్ పోయే ఛాన్సెస్ ఎక్కువ. సో వాళ్ళకి బెడ్ రెస్ట్ చెప్తాం. మేము ఫాలో అప్ చేసుకుంటాం ఇన్ఫెక్షన్స్ గురించి కానీ మిగతా అన్ని పారామీటర్స్ మేము ఫాలో అప్ చేసుకుంటూ ఎప్పటిదాకా మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు సేఫ్ గానీ మేము చెక్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి సర్వైకల్ ఇన్సఫిషియన్సీ. అంటే సర్విక్స్ ఆ కింద ముఖద్వారం ఏదైతే ఉంటుందో అది వీక్ అయిపోయి ఉంటుంది. ఇట్లా ఫనలింగ్ అంటారు అనమాట. ఇట్లా మామూలు స్ట్రాంగ్ గా అది ఒక 2.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అట్లా లేకుండా ఆ వెయిట్ ని తట్టుకోలేక సర్విక్స్ స్ట్రాంగ్ గా లేక అది ఓపెన్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి మనం సర్వైకల్ స్టిచ్ అని ఒకటి వేస్తాము. అండ్ అది వేసినప్పుడు కూడా మనము బెడ్ రెస్ట్ చెప్తాం. సో మేము చెప్పకపోతే తీసుకోవద్దు బెడ్ రెస్ట్. అట్లా తీసుకుంటే అది మీకే నష్టం తప్ప ఆ బెడ్ రెస్ట్ వల్ల ఎలాంటి యూజ్ కూడా ఉండదు. సో మీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూనే ఉండాలి. వాకింగ్ చేయాలి, బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఐ నో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళల్లో నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది, ఏది చూసినా తినాలనిపించదు, స్మెల్స్ పడవు, కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే యాక్టివ్గానే ఉండాలి. అది మేము ఉండగలుగుతాం. అది ఏదో ఒక విధంగా మేము చేసుకుంటాము, దాటేస్తాము. అది మదర్ విల్ సుధీర్. అది అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఆ విల్లుతోనే ముందుకు వెళ్ళిపోతారు మదర్స్. బట్ మీరు ఫుడ్ గురించి అన్నారు కదా, ఈ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని విన్నాను అక్క. అంటే పప్పాయ, పైనాపిల్, పేర్, షుగర్ కేన్ జ్యూస్ ఇలాంటివి తీసుకుంటే ప్రెగ్నెన్సీ పాడవుతుందని అంటారు. ఇది ఎంతవరకు నిజం? దీంట్లో కొంత నిజం ఉంది, కొంత మిత్ ఉంది. సో పప్పాయాలో పచ్చి అన్రైప్ పప్పాయ కాయ అయితే నాట్ గుడ్ అంటాము. దాంట్లో ఒక ఎంజైమ్ ఉంటది, అది యుట్రస్ ని కాంట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ రైప్ పప్పాయ అనేది సేఫ్ సుధీర్, నాట్ అ ప్రాబ్లం. అండ్ పైనాపిల్ మీద కూడా అది సర్విక్స్ ని సాఫ్ట్ చేస్తుంది, బ్రోమెలిన్ అని ఒకటి ఉంటది. ఇట్లా ఉన్నా సరే ఈ పప్పాయకి కానీ పైనాపిల్కి కానీ మనము మన స్టడీస్లో చెప్పే ఎఫెక్ట్స్ కాజ్ చేయడానికి లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పపాయ, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పైనాపిల్ తినాలి, విచ్ మనము ఆన్ అ డైలీ బేసిస్ అంతంత క్వాంటిటీ తినము. సో ఇట్స్ అ మిత్. కానీ ఏంటంటే అసలు గొడవ ఎందుకు, అవి రెండు తినకుండా ఉంటే అయిపోతుంది కదా అని మేమే రెగ్యులర్ గా చెప్తాం అందరికి, పపాయ పైనాపిల్ అవాయిడ్ చేయండి, ఇప్పుడు ఏం అది తినకుంటే ఏం నష్టం లేదు కదా, ఇదంతా గొడవ ఎందుకు మనకి అనేసి వద్దని చెప్తాం. అండ్ షుగర్ కేన్ జ్యూస్ అంటావా, మనకి స్టడీస్ లో అయితే ఏం లేదు సుధీర్, బట్ మేబీ అది ఎందుకు వచ్చిండొచ్చు అంటే నేను ఎక్కడో చదివాను, ఇది ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్స్. షుగర్ కేన్ కల్టివేషన్ లో చాలా పెస్టిసైడ్స్, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ వాడతారని విన్నాను. మరి అందుకు అయి ఉండొచ్చు, లేదా ఇంకా మన షుగర్ కేన్ బండ్లు ఎట్లుంటాయి సుధీర్, పక్కనే కాలం ఉంటది, అంత చెత్త ఉంటది, ఈగలు వాళ్తుంటాయి, ఆ స్ట్రైనర్ ఒకటి ఉంటది, ఆ జమానాల నుంచి వాడుతుంటాడు వాడది, అసలు హైజీనిక్ ఉండదు. సో అట్లా అన్హైజీనిక్ ప్లేసెస్ లో జ్యూస్ దాగి లూజ్ మోషన్స్ అయ్యి దానివల్ల ఏదన్నా క్రాంప్స్ వచ్చి అట్లా ఏదన్నా అయినా కూడా మరి అది అట్లా మిత్ లాగా స్ప్రెడ్ అయిందేమో తెలీదు. అండ్ ఇంకోటి పియర్ కదా సుధీర్ అడిగింది, అది నాకు తెలిసినంత వరకు అమాయకురాలు సుధీర్, దానికి ఏం పాపం తెలీదు, కానీ మీరు ఈ లిస్ట్ లో చేర్చారంటే మరి రీజన్ ఏంటో తెలీదు. సో యూజువల్లీ అన్ని రకాలు తినొచ్చు సుధీర్, బట్ నేను యూజువల్గా ఎలాంటివి ప్రిఫర్ చేస్తానంటే ఈ ఇంపోర్టెడ్ ఎగ్జాటిక్ బెర్రీస్ అని, ఆవకాడోలు అని అవన్నీ అవాయిడ్ చేయమంటాను సుధీర్. లోకల్ సీజనల్ మన జామ పండ్లు, మన దానిమ్మ, యాపిల్ తినొచ్చు, కానీ కొంచెం తొక్కు తీసి తినేది బెటర్. అండ్ ఈ పెస్టిసైడ్స్ అనేవి ఫ్రూట్స్ మీదే కాదు, ఈ కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్స్ మీద కూడా ఎక్కువే ఉంటాయి. సో యూజువల్లీ గ్రేప్స్ కానీ ఎక్కడైతే పెస్టిసైడ్స్ ఎక్కువ వాడతారో నీళ్ళల్లో బేకింగ్ సోడా వేసి అవన్నీ బాగా కడిగి
తినడం అనేది ఇట్స్ బెటర్ అన్నమాట. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ చస్తే తాగద్దు, ఇట్స్ వెరీ బ్యాడ్. మొత్తం షుగరే ఉంటుంది సుధీర్ దాంట్లో. ఇన్ని పండ్లల్లో ఉండే షుగర్ అంతా తీసి ఒకటేసారి మన పొట్టులోకి వేస్తే దానికి అసలు అది ఏం అర్థం కాదు. అంత షుగర్ చూసి ఇట్లా జప్పుని లేస్తుంది ఇన్సులిన్. అస్సలు ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. ఇట్ విల్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, బేబీ వెయిట్ ఎక్కువ అయిపోయి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తగ్గిపోవడము, ఇవన్నీ కూడా. సో ఎక్కువ హై షుగర్ ఉండే ఫ్రూట్స్ నేనైతే అవాయిడ్ చేయమంటాను. దానిమ్మ బెస్ట్, దాంట్లో సిట్రస్ ఫ్రూట్స్ మంచివే. సో ఇట్లా కొంచెం జామ పండు మంచిదే. సో ఇలాంటివి ఎక్కువగా సీజనల్ ఉంటే సీజనల్ లోకల్ మన దగ్గరే పండాలి అవి. ఎక్కడో పండేవైతే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆ దాంట్లో వాడు ఏమేమి వాడతాడు చాలా ఉంటాయి. అదే కదా ఈ బ్రాకలీ అని తింటారు, ఇట్లాంటివన్నీ అవసరం లేదు. మనం మెంతాకు తోటకూర చక్కగా మనవి పెట్టుకొని అవేవో తినాల్సినది కర్మ మనకేంది అసలు. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఒకటి ఎక్కువగా వింటుంటాను, ప్రెగ్నెన్సీ టైంలో ఒక ఉమెన్ లెఫ్ట్ సైడే పడుకోవాలని ఎక్కువగా చెప్తుంటారు. అండ్ అదర్ ఎండ్ లో గ్రహణం గురించి కూడా ఒకటి వింటాను, అంటే గ్రహణం వచ్చినప్పుడు కదలకుండా నిల్చోవాలని కూడా చెప్తారు. ఈ గ్రహణం అనేది ప్రెగ్నెన్సీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని? అసలు ఇన్ని మిత్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చా సుధీర్? లేదు అంటే ఎన్ని రోజులు రీసెర్చ్ చేసాము, అంటే కొంచెం వరుసగా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మిత్స్ వస్తా ఉన్నాయి. వెరీ నైస్, యాక్చువల్లీ చాలా బాగా అడుగుతున్నావు. ఇవి రెగ్యులర్ గా అందరు అడిగే క్వశ్చన్స్ సుధీర్. బట్ ఏమంటే నువ్వు అన్ని ఒక చోటికి చేర్చేసరికి బాగా అనిపిస్తుంది. సో ఎల్డర్స్ కూడా అడుగుతా ఉంటారు, అంటే చెప్తే కూడా వినదు, రైట్ సైడ్ పడుకుంటది, లెఫ్టే పడుకోదు, స్ట్రెస్ పెడతారు. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఎట్లా పడుకుంటది? అంత పొట్టేసుకొని అటు ఇటు తిరగకుండా నైట్ అంతా ఒకటే పొజిషన్ లో పడుకోవాలంటే అసలు సాధ్యమేనా ఎవరికైనా? సో ఎప్పుడు అట్లా స్ట్రెస్ పెట్టొద్దండి వాళ్ళని. సో మేం చెప్పేది ఏంటి అంటే లాటరల్ పొజిషన్ మెయింటైన్ చేయమంటాం. అంటే లెఫ్ట్ గానీ రైట్ గానీ ఏదైనా సరే. ఏమవుతుంది మరి సుపైన్ లో పడుకుంటే ప్రాబ్లం ఏంటి అంటే ఇదంతా కూడా మనం మాట్లాడుకునేది 7th మంత్ తర్వాత. సో 7th మంత్ దాటేసరికి మనకి యుట్రస్ సైజ్ పెరిగిపోయి అప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఫ్లాట్ గా పడుకున్నప్పుడు మనకి ఈ వెన్నెముక ఆనుకొని దాని ఎమ్మడే 2 పెద్ద బ్లడ్ వెజల్స్ వెళ్తాయి ఇక్కడ కింద అన్నమాట, పొట్ట భాగంలో. ఒకటి కింద నుంచి బ్యాడ్ బ్లడ్ అంతా హార్ట్ లోకి పంప్ చేసే వెజల్, ఇంకొకటి ఆ హార్ట్ నుంచి లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ నుంచి మళ్ళీ గుడ్ బ్లడ్ అంతా మేజర్ అయోర్టా అని దాంట్లో గుడ్ బ్లడ్ అంతా వస్తుంది. ఆ 2 కూడా పక్క పక్కన వెళ్తూ ఉంటాయి బ్లడ్ వెజల్స్. సో ఈ బ్లడ్ వెజల్స్ పైనే మన యుట్రస్ ఉంటుంది. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ యుట్రస్ అనేది ఆ వెజల్ మీద కంప్రెషన్ పడుతుంది. అప్పుడు ఈ కాళ్ళ నుంచి వచ్చే బ్లడ్ హార్ట్ లోకి పంప్ అవ్వడానికి కొంత రెసిస్టెన్స్, అంటే అక్కడ కొద్దిగా ప్రెషర్ పడింది అనమాట. దానివల్లనే మనకి హార్ట్ లోకి వచ్చే బ్లడ్ కొంతవరకు తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే పంప్ అయ్యే బ్లడ్ కూడా తగ్గుతుంది. సో గర్భసంచికి బ్లడ్ ఫ్లో అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ ఆమెకు కూడా ఈ బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది సుధీర్. ఇట్లా ఎల్లెల్కలా పడుకుంటే ఏంటంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. వాళ్ళు కూడా పడుకోలేరు ఎక్కువసేపు, ఊరికే మనం అనుకుంటాం కానీ ఆటోమేటిక్గా ఏదో ఒక సైడ్కి తిరిగిపోతాము. అండ్ ముందర పొట్టకి ఒక సపోర్ట్గా ఒక పిల్లో, వెనకాల బ్యాక్ ఒక పిల్లో, నీస్ మధ్యలో పిల్లో, ఇట్లా మంచిగా అట్లా పెట్టుకొని లెఫ్ట్ రైట్ 2 పక్కల హ్యాపీగా తిరగండి. అయితే లెఫ్ట్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సుధీర్. ఏంటంటే మనకి యుట్రస్ న్యాచురల్ గానే రైట్ టిల్ట్ ఉంటుంది దానికి. సో మనం లెఫ్ట్ సైడ్ పట్టుకుంటే అది ఆటో కరెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టమక్ కర్వేచర్ కూడా లెఫ్ట్ కు ఉంటుంది కాబట్టి అది మెయింటైన్ అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉండే లివర్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అయినా కూడా రైట్ కూడా సేఫే సుధీర్. వీలున్నంత వరకు లెఫ్ట్ లేదా రైట్. స్ట్రైట్ గా పడుకుంటే కంప్రెషన్ వల్ల బ్లడ్ ఫ్లో తగ్గి గర్భసంచికి బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల బేబీకి కొంత కాంప్రమైజ్ ఉంటది అని పడుకోవద్దంటాం. వాళ్ళు అలా పడుకోలేరు ఎందుకంటే వాళ్ళకి ఆయాసం వస్తుంది. సో ఇది సుధీర్, ఇట్లా స్పెసిఫిక్ పొజిషన్ అనేది ఏం లేదు, వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టద్దు అసలు. అండ్ గ్రహణం గురించి ఏం చెప్తారు? గ్రహణం అంటే అసలు కదలకూడదు అని చెప్పేస్తారు. అసలు అది తప్పు సుధీర్. బేసిక్ గా గ్రహణంలో కదలకూడదు. మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నది ఒకటి ఏంటంటే ఇట్లా డైరెక్ట్ గా చూడొద్దు, మనకి రెటీనా స్పాయిల్ అవుతుంది, దానికి గ్లాసెస్ పెట్టుకోవాలి అంటాం. కానీ బయటికి వెళ్ళడం వల్ల క్లెఫ్ట్ లిప్ వస్తుంది, క్లెఫ్ట్ ప్యాలెట్ వస్తుంది, ఇదంతా ఉట్టి మాటలే సుధీర్. అయితే నేను చెప్పేది ఏంటంటే సుధీర్, ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ వర్క్ ఏం లేదు. అయితే మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ హస్బెండ్ కానీ వాళ్ళకి తన ఇంట్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటది. సో దే వాంట్ హర్ టు బీ అట్ హోమ్ అనుకో, ఉండిపోండి. ఒక రోజు ఉంటే ఏం నష్టం ఏముంది? నష్టం అయితే ఏం లేదు సుధీర్. ఒక్క రోజు బయటికి వెళ్ళినంత మాత్రం ప్రాబ్లం ఏం లేదు, కానీ వెళ్ళినా ఏం కాదు. బట్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈస్ కంఫర్టబుల్ దట్ వే దెన్ బీ ఇట్. వై టు సింప్లీ ఎందుకు ఆర్గ్యుమెంట్ ఇదంతా. బట్ ఏమి కాదు, కదలకూడదు అనేది మరీ టూ మచ్, అంత సీనే లేదు అసలు.
డెలివరీ తర్వాత 50-70% ఉమెన్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ని ఫేస్ చేస్తున్నారని ఎన్నో స్టడీస్ చెప్తున్నాయి. అసలు ఈ పీపీడీ అంటే ఏంటి, అండ్ ఆ టైంలో హస్బెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక ఉమెన్ కి ఎలాంటి సపోర్ట్ ఇస్తే బెటర్ గా ఉంటుంది? 50-70 అంటున్నావు, ఇంకెక్కువ 90 కూడా ఉండొచ్చు, ఇది చెప్పలేము. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళకి ఆ అమ్మాయికే తెలియదు తనకి ఆ సిమ్టమ్స్ ఉన్నాయని. సో ఇప్పుడు చూడు, మన పెద్దోళ్ళు కూడా అంటారు, బిడ్డ పుట్టినప్పుడు తల్లి కూడా పుడుతుంది అని అంటారు. సో అది తల్లికి పునర్జన్మ లాంటిది. ఎందుకు అది అంటే ఒకటి చచ్చి బ్రతుకుతుంది అనేది ఒకటి. ఈ కాలంలో ఎవరు అలా చచ్చి బ్రతకట్లేదులే, బట్ అయినా సరే ఒక మదర్ రోల్ అనేది ఆమె అప్పుడే అది తీసుకుంటది. అండ్ ఒక చిన్న బేబీని, ఒక లైఫ్ ని ఎట్లా చూసుకోవాలి చాలా ఉంటాయి సుధీర్. ఒక పక్క ఆమెకి బ్లీడింగ్ అవుతుంటది, పెయిన్ ఉంటది, ఈ స్టిచెస్ పెయిన్ ఉంటది, బేబీ చూస్తే సరిగ్గా ల్యాచ్ చేయదు, ఆ స్టార్టింగ్ లో సక్ చేసినప్పుడు నిపిల్ అంతా క్రాక్ అవుతుంది, సోర్ నిపిల్స్ వస్తాయి, పెయిన్ ఉంటది. ఇదంతా ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటంటే బేబీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, అసలు మదర్ని ఎవ్వరు పట్టించుకోరు సుధీర్. అండ్ పైగా ఈ ఇంటికి అందరు చూడ్డానికి వస్తారు, ప్రతి ఒక్కరు కలర్ ఎలా ఉంది, బేబీ పాలు తాగుతుందా లేదా, అంత సన్నగా ఉందేంటి, అంత నల్లగా ఉందేంటి, బేబీ వెయిట్ రావట్లేదేంటి, నీకు పాలు సరిగ్గా రావట్లేదు, అది ఇది రకరకాలు. ఎందుకంత అంటే ఎందుకంత మంచిగా ఒక సపోర్టివ్గా ఒక మాట మాట్లాడితే ఎంత బాగుంటది. ఎందుకు చెయ్యలేరో నాకు తెలీదు సుధీర్. అది అలా గుచ్చే మాటలే ఎందుకు మాట్లాడాలో తెలియదు. అది ఆమెకి చాలా బాధనిస్తాయి. అంటే షీ ఆల్సో వాంట్స్ టు బి రికగ్నైజ్డ్, అప్రిషియేటెడ్. ఒక్క మాట మంచిగా మాట్లాడితే తనకెంత బాగుంటుంది అని ఆలోచించరు వీళ్ళు. అండ్ ఇట్లా దీనివల్ల అండ్ హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సుధీర్, నువ్వు అన్నట్టు. బట్ ఐ డోంట్ నో, ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, బట్ ఇంకా ఇప్పటికీ ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్దగా అయింటారు కానీ వాళ్ళు ఆ పాటికి కూడా ఒక్కరికి కూడా డైపర్ మార్చిండే ఎక్స్పీరియన్స్ ఉండదు. అసలు మదర్ 2 years 3 years బేబీస్కి ఫీడింగ్ ఇస్తే కూడా అసలు ఆ మదర్ బేబీ ఉండే రూమ్ లో కూడా పడుకోరు వీళ్ళు. ఎందుకంటే డిస్టర్బెన్స్ అంటారు, మధ్య మధ్యలో బేబీస్ ఏడుస్తుంటారు, మీరు కదులుతూ ఉంటారు, మేము పడుకోము అని అంటారు. అసలు ఒక నైట్ ఆ మదర్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఎన్నిసార్లు లేస్తుంది, డైపర్లు ఎన్నిసార్లు మారుస్తుంది, అసలు ఎట్లా లేసి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత తను ఎట్లా ఇబ్బంది పడుతుంది. సో ఒక్కోసారి బేబీతో పడుకొని ఉంటుంది, ఆమెకు వాష్రూమ్ వస్తుంది అనుకో, ఆమె లేస్తే బేబీ లేస్తుంది, మళ్ళీ లేస్తే మళ్ళీ ఎత్తుకొని నిద్ర కూర్చోాలి. ఈ కథ అంతా ఎందుకని అట్లే పడుకుంటుంటారు పాపం వాళ్ళు, యూరిన్ కి కూడా వెళ్ళకుండా. ఎందుకు ఒక ఎవరన్నా ఉంటే తనకి సపోర్ట్గా, ఎస్పెషల్లీ పార్ట్నర్ ఉండాలి ఇలాంటి దానికి సపోర్ట్గా ఉంటే. పార్ట్నర్ కూడా షేర్ చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్. పైగా ఒక్కోసారి పార్ట్నర్ కూడా నువ్వు ఒక్కదానివైనా చేస్తుండేది, మిగతా అందరు కనట్లేదా, చెయ్యట్లేదా, నువ్వు ఒక్కదానివైనా, ఇదేం పెద్ద గ్రేటా, అది ఇదని సూటిపుట్టి మాటలు మాట్లాడి మదర్ని బాధ పెడితే, మదర్ బాగుంటేనే బేబీ బాగుంటది. సో మనం కూడా మన ఓరియంటేషన్ మార్చుకోవాలి సుధీర్. మదర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, బికాస్ ఆటోమేటికల్లీ మదర్ మంచిగా హ్యాపీగా ఉండే మదర్ బేబీని కూడా బాగా చూసుకుంటది. మదర్ సాడ్గా ఉండి, ఇప్పుడు పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు, తర్వాత నెక్స్ట్ స్టేజ్ ని డిప్రెషన్ అంటారు, ఆ నెక్స్ట్ స్టేజ్ ని సైకోసిస్ అంటారు. అంటే బేబీని చంపాలి, అంటే బేబీని హార్మ్ చేయాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే బేబీ వల్లనే కదా ఇదంతా నాకుంది, నేను చూసుకోలేను, ఐ కాంట్ హ్యాండిల్ ఇట్ అనేది బేబీని హార్మ్ చేయడం లేదా తనని తాను హార్మ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోతుంది. ఎందుకు అంతవరకు తీసుకెళ్లడం ఎందుకు? చిన్న చిన్న మంచి మాటలు, కొంచెం రికగ్నిషన్, కొంచెం అప్రిసియేషన్, ఏం తప్పేముంది? ఒక ఫెమినైన్ దానికి మనం ఒక చిన్న రికగ్నిషన్ ఇస్తే తప్పేముంది? అయితే కొంతమంది హస్బెండ్స్ ఏంటంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తే ఎక్కడ మేము తగ్గిపోతామో అనే ఫీలింగ్, మరి అదేంటో తెలియదు సుధీర్. ఇప్పటికి కూడా చాలా మారినా సరే ఇంకా కూడా ఇప్పటికీ అంత సపోర్ట్ లేని వైఫ్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఈదుతున్నారు. అదే చెప్పినా కదా, మదర్కు ఉండే విల్ పవర్ మామూలుగా ఉండదు సుధీర్, ఎట్లయినా ఈదుతుంది. అట్లా మన పురాణాల్లో చూస్తే కూడా మన సీతమ్మకి డెలివరీ అయినప్పుడు ఎవరు ఉన్నారు, ఆ మొక్కతే ఉండింది, అయినా ఈదింది కదా. అంతే, ఆ మదర్కు ఉండే విల్ పవర్ అనేది అది వర్ణనాతీతం. అందుకే ఆడవాళ్ళని భూదేవితో పోలుస్తారు. రీసెంట్ గా ఆన్లైన్ లో ఒక కేసు గురించి చూసి షాక్ అయ్యాక, హైదరాబాద్ లో ఒక లేడీ స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉందని చెప్పి హాస్పిటల్ విజిట్ అయింది. విజిట్ అయ్యి వెళ్ళాక ఆమె ఆల్రెడీ 8th month ప్రెగ్నెంట్ అంట. అంటే 8th month ప్రెగ్నెంట్ అంటే ఆల్రెడీ బంప్ వస్తుంది, లోపల బేబీ మూమెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఇన్ని డేస్ అయినా సరే ఆమె ఎలా కనుక్కోకుండా ఇగ్నోర్ చేయగలిగింది? అదే ఇదంతా తెలియతనము సుధీర్, అంతే ఇగ్నోరెన్స్ అనమాట. ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు
అదే చెప్తున్నా కదా, కొంతమందికి 1 year పీరియడ్ రాకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. Hmm. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా 8 months గా పీరియడ్ వస్తుండదు. సో పీరియడ్ రాకపోయినా కూడా ఆ అమ్మాయి పట్టించుకోలేదు అంటే ఏదో ఇర్రెగ్యులర్ సైకిల్స్ లే అనుకొని ఉంటది, పొట్ట పెరుగుతూ ఉంటది, లావ్ అవుతున్నాను అనుకొని ఉండొచ్చు. ఇదే కాదు సుధీర్, ప్రెగ్నెన్సీ అనే కాదు, ఈవెన్ సిస్ట్ తో కూడా వస్తారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సిస్ట్లు వేసుకొని వస్తారు మా దగ్గరికి. సో అవి కూడా అంతే, పెద్ద 13 kgs 15 kgs సిస్ట్లు ఉంటాయి అనమాట. అంత పెద్దగా అయ్యే వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఏదో పొట్ట వస్తుంది అనుకున్నాం మేము పాపకి అంటారు. యంగ్ అమ్మాయిలలో కూడా ఇట్లా చూస్తూ ఉంటాం సుధీర్. ఇది అది బేబీ మూమెంట్స్ ఇంకేదో అనుకొని ఉంటారు. అదంతా ఇగ్నోరెన్స్ అంతే. అసలు ఫస్ట్ సైకిల్ రావట్లేదు అంటే ఎందుకు పీరియడ్ మిస్ అయింది అనేది ఫస్ట్ వాళ్ళు గమనించుకోవాలి. ఇది చాలా సీరియస్ క్వశ్చన్ అక్క. ప్రెగ్నెన్సీ డిలే అయితే మన సొసైటీలో ఫస్ట్ బ్లేమ్ చేసేది అమ్మాయినే, కానీ సైంటిఫిక్ గా ప్రెగ్నెన్సీకి రెస్పాన్సిబిలిటీ మేలా ఫిమేలా లేదా ఇద్దరిదా? కపుల్స్ ఈ విషయంని ఎలా అర్థం చేసుకోవాలి? 50-50 రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సుధీర్. అక్కడ ఇక్కడ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ మధ్య మేల్ సైడ్ చాలా పెరిగిపోతుంది, మేల్ ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అసలు యాక్చువల్లీ చూస్తే మనం సిమెన్ అనాలిసిస్ ఇప్పుడు చేసేవి కూడా పారామీటర్స్ ఏవైతే చెక్ చేస్తామో అవి ఒక 15-20 years బ్యాక్ ఇప్పుడు నార్మల్ సిమెన్ స్పర్మ్ కౌంట్ 15 million per ml. అప్పట్లో 60 million per ml నార్మల్. అంటే మనం ఏం చేస్తున్నాము, స్టాండర్డ్స్ నే దించేస్తున్నాం కిందకి. సో ఆల్రెడీ తగ్గిపోయింది, ఇంకా ఇంకా తగ్గిపోతుంది డ్యూ టు డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే సుధీర్, నాట్ ఓన్లీ కన్సీవింగ్ లో మాత్రమే కాదు, ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే దాంట్లో కూడా స్పర్మ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ సుధీర్. అది అందరం మిస్ అవుతాం అది. ఎందుకంటే ఒకటి అబార్టివ్ స్పర్మ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధీర్. అంటే ఈ స్పర్మ్ లో ఏంటంటే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని. సో బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువయ్యి దాని ద్వారా ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్స్ ఎక్కువ అవుతాయి వీళ్ళల్లో. సో ఈ స్పర్మ్ అంటే ఈ స్పర్మ్ ఎవరిలో అయినా కూడా ఇట్ విల్ కాజ్ అబార్షన్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఎగ్. సో ఈవెన్ హెల్దీ అంటే మన ప్రెగ్నెన్సీ అంతా 9 months స్మూత్ గా వెళ్ళాలి, హెల్దీ బేబీ రావాలి అంటే దాంట్లో స్పర్మ్ క్వాలిటీ రోల్ చాలా ఉంటుంది. అందుకే మొత్తుకొని చెప్పేది మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. బిఫోర్ ప్రెగ్నెన్సీ 3 months టైం తీసుకొని ఫస్ట్ చేంజెస్ చేసుకున్నాక తర్వాత కన్సీవ్ అవ్వండి. ఈ అబార్షన్ రిస్క్ కూడా స్పర్మ్ ఫ్యాక్టర్ చాలా మనము దాన్ని చెక్ చేసుకోవాలి. రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే వాళ్ళలో కూడా ఎంతసేపు వైఫ్ ని చెక్ చేస్తాము, హస్బెండ్ ని కూడా చెక్ చేయాలి, డిఎఫ్ఐ చెక్ చేయాలి, స్పర్మ్ లో ప్రాబ్లం ఉందా చూసుకోవాలి, అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఈ రోజులలో ఎక్కువగా ఒక టెస్ట్ గురించి వింటున్నాను, AMH. అసలు AMH అంటే ఏంటి? ఒక ఉమెన్ ఫర్టిలిటీని ఇది ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది? వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ సుధీర్. అది ఒక్కటే టెస్ట్ మనకున్నది. అంటే మన ఎగ్ బ్యాంక్ ఇంకా ఎంత ఉంది, అదే నేను చెప్తాను కదా, దేవుడు ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ డబ్బులతో పంపిస్తాడు, ఎగ్స్ తో పంపిస్తాడు నీకు. నువ్వు దాంట్లో నుంచి నువ్వు డెబిట్ చేయాలి తప్ప క్రెడిట్ అవ్వదు నీకు. ఎగ్స్ అనేవి నీకు మళ్ళీ రావు. సో ఇప్పుడు ఏంటి, ఇంతకు ముందులా కాదు కదా, ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ మనకి అదే ఇందాక చెప్పాను, ఎర్లీ మెనోపాజ్ కి కూడా రీజన్ ఏంటంటే తెలీదు. ఏంటి మరి అంటే ఎగ్స్ తగ్గిపోతున్నాయి అందరిలో ఫాస్ట్. ఇప్పుడు 23-24 years వాళ్ళలో కూడా AMH నార్మల్ గా లేదు. ఇప్పుడు ఉండాల్సిన AMH వాల్యూ మనకి 2.5 అబౌవ్ ఉండాలి. ఎన్ని కేసెస్ చూడట్లేదు సుధీర్, 20 to 25 years వాళ్ళకి 0.5, 0.8, 1 ఇట్లా రకరకాలుగా తగ్గిపోయినాయి ఎగ్ రిజర్వ్. మళ్ళీ వాళ్ళు చూడడానికి అంతా బాగానే ఉంటారు. అదే సేమ్ అబ్బాయిల్లో లాగానే ఒక అపియరెన్స్ ని బట్టి కానీ ఒక పర్ఫార్మెన్స్ ని బట్టి ఎట్లయితే వాళ్ళ ఫర్టిలిటీ మనం జడ్జ్ చేయలేమో, అమ్మాయిలలో కూడా అంతే సుధీర్. అంటే మాకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ పీరియడ్స్ త్వరగా రావడము లేదా పీరియడ్స్ డిలే అవ్వడం, ఇట్లా ఏదో ఒక సిమ్టమ్ ఇచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా దాన్ని క్యాచ్ చేయాలి. యూజువల్లీ 2-3 days తొందరగా వస్తుంది ఎగ్స్ తగ్గిపోయేటప్పుడు. సో ఆ 25 to 30 టైంలో పీరియడ్ ఎర్లీగా వస్తుంది అన్నప్పుడు మీరు జస్ట్ అప్పటికప్పుడు వెళ్ళి AMH టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఒక ఫాస్టింగ్ అవసరం లేదు, ఈ డే ఆఫ్ ద సైకిల్లోనే చేయాలి అనే రూల్ ఏమి ఉండదు. మీరు హార్మోనల్ పిల్స్ వాడుతుంటే కూడా చేసుకోవచ్చు AMH, మనకి రిలయబుల్ గానే వస్తుంది. మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఒక AMH చేసుకొని అది 2.5 కంటే ఎక్కువ ఉందనుకోండి అంటే ఫర్టిలిటీ ఇండెక్స్ బాగున్నట్టే, అంటే ఎగ్స్ బాగానే ఉన్నాయి, ఓకే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. తగ్గుతుంది అంటే దెన్ యూ టేక్ అ డెసిషన్, ఫ్రీజింగ్కి వెళ్ళాలా లేదా డైరెక్ట్ ప్లాన్ చేసుకోవాలా అనేది. బట్ అసలు ఏంటి, షాక్ అవ్వకూడదు. ఇప్పుడు మా దగ్గర రిపోర్ట్ చేసినప్పుడు 0.3 నాకు అంత బాగానే ఉంది కదా, అసలు ఎప్పుడు జరిగింది ఇది అనేది ఉండకూడదు. పానిక్ అవుతారు. ఏదో ఒక సిమ్టమ్ కనిపిస్తుంది, వెజైనల్ డ్రైనెస్ కానీ సంథింగ్, పీరియడ్ ప్రొలాంగ్ అవ్వడం కానీ ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని మనము చూసుకోవాలి. లేదా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్.
అండ్ ఎగ్ ఫ్రీజింగ్ కూడా అంటే కెరియర్ మీద ఇంట్రెస్ట్ తోనో, లేట్ మ్యారేజ్, పర్సనల్ గోల్స్ వలనో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ని చాలా కామన్ అవుతుంది. బట్ ఇది కన్సిడర్ చేయాలంటే బెస్ట్ ఏజ్ ఏంటి, ఇన్ కేస్ ఈ ప్రాసెస్ అప్రాక్సిమేట్ గా ఎవరైనా స్టెప్ తీసుకుంటే ఎంత కాస్ట్ అవ్వచ్చు? సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది సుధీర్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఏఎంహెచ్. ఒక ఏజ్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు 30 years అమ్మాయికి మంచి ఏఎంహెచ్ ఉండొచ్చు, 25 years అమ్మాయికి ఎగ్ రిజర్వ్ తగ్గిపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఏజ్ అనేది ఒక ఇండిపెండెంట్ ఫ్యాక్టర్ అయినా కూడా మేము ఫస్ట్ ఏఎంహెచ్ చేస్తాం. సో ఏఎంహెచ్ 3 ఉంది 4 ఉంది అనుకోండి, వెయిట్ చేయొచ్చమ్మా, ఇంకా ఒక 6 months లేట్ అయినా పర్లేదు అనుకుంటే వెయిట్ చేయొచ్చు అని ఆప్షన్ వి విల్ కౌన్సిల్. లేదండి నాకు చేసేయండి ఫ్రీజింగ్, నాకు బ్యాకప్ ఆప్షన్ కావాలి అంటే ఓకే. బట్ మళ్ళీ ఎగ్స్ తగ్గిపోతున్నాయి అనుకో, లైక్ ఆ బార్డర్ టచ్ అవుతుంది 2.5 to 1.8 ఇట్లా వస్తుంది అంటే బెటర్ టు గో అహెడ్ విత్ ఎగ్ ఫ్రీజింగ్. అయితే ఒక సైకిల్ స్టిమ్యులేషన్ తోటే మనకి, నేను ఇందాక చెప్పాను, మినిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండాలి మనకి 12 to 15 eggs రావాలి. సో దానికి ఒక సైకిల్ స్టిమ్యులేట్ చేయాలా, 2 cycles స్టిమ్యులేట్ చేయాలా, ఇవి కూడా మేము డిస్కస్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ బ్యాకప్ ఆప్షన్ అండ్ డిపెండ్స్ ఆన్ ద సెంటర్ సుధీర్. అది మీకు ఎనీవేర్ అరౌండ్ ఒక్కొక్క సైకిల్కి ఒక 2 to 4 lakhs వరకు అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ఆ క్వాలిటీ ఆఫ్ ద సెంటర్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేసింది, అంటే ఒక ఏజ్ వచ్చాక పోర్నోగ్రఫీనో లేకుంటే సెక్స్ మీదనో ఒక ఐడియా వచ్చేది. బట్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే సెక్స్ అనేది కామన్ థింగ్ లాగా కనిపిస్తుంది. బట్ మన స్కూల్స్ లో సెక్షువల్ హెల్త్ అవేర్నెస్ ఇంకా లిమిటెడ్ గా ఉంది. ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల సొసైటీలో మీరు చూస్తున్న బిగ్గెస్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? అంటే ఇప్పుడు నేను వచ్చింది కూడా టౌన్ నుంచే సుధీర్. సో నాకు గుర్తున్నంత వరకు అయితే, మరి ఇప్పుడు కండిషన్ ఏంటో నాకు తెలియదు, బట్ మా టైంలో నాకు తెలిసిన ఒక పెద్ద కాన్సిక్వెన్స్ ఏంటంటే ఈ సెల్ఫ్ ఎస్టీమ్, బాడీ ఇమేజ్ పాజిటివిటీ లేకపోవడం అనమాట. అంటే వీ డోంట్ నో ఆ ట్రాన్సిషన్ టైంలో ఆ వచ్చే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ని ఎట్లా కాన్ఫిడెంట్గా దాన్ని యాక్సెప్ట్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనేది మాకు అసలు తెలీదు. అండ్ ఆ టైంలో ఒక సంహౌ కొంచెం ఆ విత్డ్రాల్ అనేది మనకి కనిపిస్తుంది సుధీర్. అండ్ ఈ సెక్షువల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవడం వల్ల అసలు ఆ పీరియడ్స్ గురించి కానీ, మెన్స్ట్రేషన్ గురించి కానీ ఊరికే షేమ్గా ఫీల్ అవ్వడం ఇట్లా ఉంటుంది, ఫ్రీగా చెప్పుకోరు. అండ్ అన్సేఫ్ ఇంటర్ కోర్సెస్ వల్ల అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ కానీ, ఇట్లా ఇంట్లో భయపడి ఇట్లా సడన్గా 8th monthలో పోయి ఇట్లా అంటే తెలియదు అసలు వాళ్ళకి. అసలు అవును మిస్ అయిందే, ఇప్పుడు ఇది చెయ్యాలి, అవేమీ తెలీదు. ఎవరికి చెప్పకుండా ఏదో ట్రీట్మెంట్స్ పిల్స్ వేసుకుంటారు, ఓకే కాంప్లికేషన్స్ తెచ్చుకుంటారు, ఫ్యూచర్ ఫర్టిలిటీ అంతా పాడైపోతుంది. సో అట్లా ఎంతో కొంత అవేర్నెస్ ఉండాలి సుధీర్. ఇంకా సేఫ్ టచ్ ఏంటి, అన్సేఫ్ టచ్ ఏంటి, అసలు కన్సెంట్ ఏంటి, ఇవన్నీ సేఫ్ రిలేషన్షిప్స్ గురించి చెప్పాలి, బౌండరీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఊర్లలో కూడా అంటే అమ్మాయిలకి ఇప్పుడు ఐ డోంట్ నో, ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ బాగానే వస్తుంది సుధీర్, బట్ అసలు ఆ ఫిజికల్ అంటే దెర్ ఈస్ అ బౌండరీ అని కానీ, అంటే ఆ కన్సెంట్ గురించి కానీ, సో వీ హ్యావ్ టు టెల్ దెమ్. అదంతా అన్సేఫ్ టచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే టు బి ఆనెస్ట్ ఈ రోజు కూడా మనం చాలా చోట్ల ఈ సోషల్ మీడియా వచ్చాక దాని మీద అవేర్నెస్ వస్తుంది. మీలాంటి డాక్టర్స్ బయటకు వచ్చి చెప్తేనే దాని మీద ఒక ఒపీనియన్ వస్తుంది. అసలు పీరియడ్ సైకిల్ ఏంటి, స్కిప్ అవుతే ఏం జరుగుతుంది, స్కూల్లో చెప్పింది కరెక్ట్ అయితే ఈ రోజు ఇలాంటి పాడ్కాస్ట్లు చూడాల్సిన అవసరమే లేదు కదా. అసలు చాలా కదా, అసలు ఎంత మంది ఇప్పుడు చెప్తున్నారంటే సమ్ ఫార్మ్ ఆఫ్ అబ్యూజ్ అయ్యిందని కానీ, ఇదంతా అంటే ఒకరికి షేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఏం తెలీదు సుధీర్. అదొక కండిషన్ ని వాళ్ళు రీడ్ చేయలేకపోతున్నారు. అసలు నాకేం జరిగింది అనేది వాళ్ళకే ప్రాసెస్ అవ్వట్లేదు. అసలు ఇంకొకరికి చెప్పచ్చా, చెప్తే నా మీదే ఏమన్నా అనుకుంటారా, అంటే తప్పు వాళ్ళు చేయకపోయినా కూడా అండ్ ఆ భయాన్నే వాళ్ళు వాడతారు అవతల వాళ్ళు. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక దాని గురించి ఎక్కువగా చూస్తున్నాను, డర్మైడ్ సిస్ట్ అంట. ఏంటి ఇది, అసలు ఇది ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి, కొంచెం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వైరల్ అవుతుందని తెలీదు. సో డర్మైడ్ సిస్ట్ అంటే బేసిక్ గా మనకి ఓవరీస్ లో, అండాశయాల్లో ఎగ్స్ ఫామ్ అవ్వడానికి కొన్ని సెల్స్, అంటే ఎప్పుడు బేబీ ఫామ్ అయ్యే టైంలోనే మనకి ఈ సెల్స్ నువ్వు ఎగ్స్ గా ఫామ్ అవ్వాలి, ప్లూరిపోటెంట్ సెల్స్ అంటాం. సో అవేంటంటే దే హ్యావ్ ద పవర్ టు డిఫరెన్షియేట్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ టిష్యూ అనమాట. సో అలాంటి సెల్స్ కొన్ని ఓవరీలోకి వచ్చేస్తాయి, అవే ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఫ్యూచర్ లో. అయితే కొంతమందిలో ఏంటంటే బై మిస్టేక్ గా అవి ఏం చేస్తాయి, ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేయకుండా ఈ డిఫరెంట్, అంటే ఇట్ హ్యాస్ ద పవర్ టు డిఫరెన్షియేట్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ టిష్యూ కాబట్టి స్కిన్ గా, మన టీత్,
కార్టిలేజ్, బోన్ ఉంటుంది, థైరాయిడ్ టిష్యూ ఉంటుంది, హెయిర్ ఉంటుంది, ఇవన్నీ ఫామ్ అయిపోతుంది ఓవరీలో. సో దాన్ని మనం డర్మాయిడ్ సిస్ట్ అంటాము. అండ్ యూజువల్లీ ఇది కొంచెం యంగ్స్టర్స్ లోనే ఎక్కువ వస్తుంది, లైక్ 20 to 40 ఆ టైంలో. అండ్ ఇది బినైన్ సిస్ట్ సుధీర్, అంటే మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. 98 to 99% ఇది క్యాన్సరస్ కాదు, ఇది బినైన్ సిస్టే. జస్ట్ మనం లాప్రోస్కోపీ అనే సర్జరీ చేసి దాన్ని తీసేస్తే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంతసేపు ఏంటంటే మొత్తం ఓవరాల్ ఆన్లైన్ లో దొరికే మిత్స్, వాటి మీద ఆన్సర్స్ ఇవన్నీ నేను మీ ద్వారా తీసుకున్నాను. బట్ ఇప్పుడు పర్టికులర్ గా ఎక్కువగా ఇన్స్టా గానీ సోషల్ మీడియాలో గానీ ఎక్కువగా రెగ్యులర్ వాట్సాప్ గ్రూప్స్ లో కానీ కనిపించే మిత్స్ ని తీసుకొచ్చాను. వీటి మీద మాత్రం నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ కావాలి. సో సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ అండ్ ఉమెన్ హెల్త్ గురించి మీరు చూసిన బిగ్గెస్ట్ మిత్ ఏంటి? పబ్లిక్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలేంటి? ఓకే, నిజంగానే పెద్ద మిత్ ఫ్యాక్టరీ డీబస్ చేస్తున్నాను సుధీర్ ఇవాళ. సో ఒకటి ఫస్ట్ నేను చెప్పాలనుకుంది, మొన్ననే ఒక రీల్ చూసాను సుధీర్, ఎగ్ ఫ్రీజింగ్ మీద. ఆమె చెప్తుంది, నేను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నాను కానీ నాకు సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు బేబీ నాకు అసలు సక్సెస్ అవ్వదని ఎవ్వరు చెప్పలేదు, నేను ఖచ్చితంగా బేబీ వస్తుందనే నేను ఫ్రీజ్ చేయించుకున్నాను, ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది, నేను ఇప్పుడు ఏం చేయాలి నాకేం తెలీదు. అదే ఆమె చెప్పడం. అంటే ఎట్లా ఇంత తెలియకుండా ఎట్లా చేసుకుంటున్నారో నాకు తెలియదు సుధీర్. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇన్సూరెన్స్ అనేది నేను ఒప్పుకోను సుధీర్. అదొక బ్యాకప్ ప్లాన్, అంటే అది ఫెయిల్ అవ్వచ్చు. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, పక్కా వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది మీకు, అట్లా ఏమీ లేదు, అది ఫెయిల్ అవ్వచ్చు. ఇట్స్ ఓన్లీ అ బ్యాకప్ ప్లాన్. ఇట్ మే వర్క్, ఇట్ మే నాట్ వర్క్. మనకి టేక్ హోమ్ బేబీ రేట్ అని ఉంటుంది సుధీర్. ఇప్పుడు నువ్వు ఎన్ని ఎగ్స్ ఫ్రీజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు 2 eggs ఫ్రీజ్ చేసావు అనుకో, ఏమో ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో, దాంతో అవి క్వాలిటీ ఉన్నాయో లేదో, అది స్పర్మ్ తో మిక్స్ చేయాలి, మళ్ళీ పార్ట్నర్ స్పర్మ్ క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. సో ఎలా ఉన్నాయో తెలీదు. సో మనకి టేక్ హోమ్ బేబీ రేట్ అంటే, నువ్వు ఇంటికి ఒక బేబీని తీసుకెళ్లాలంటే మినిమం టు మినిమం 15 eggs అన్నా నువ్వు ఫ్రీజ్ చేయాలి మనకి. అంటే 15 eggs ఫ్రీజ్ చేసావంటే నేను రాసిస్తానా నీకు బేబీ వస్తుందంటే నేనేం రాసియను, నీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంతే. సో నీకు రావచ్చు రాకపోవచ్చు అనేది నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాతే నువ్వు ఫ్రీజింగ్కి వెళ్ళాలి. అది 100% ఇన్సూరెన్స్ అయితే కాదు. ఎందుకు ఇప్పుడు IVF చేసే వాళ్ళందరికీ ఏం సక్సెస్ అవ్వదు కదా. సో అదొక పెద్ద మిత్ సుధీర్. అండ్ ఇంకొక కామెడీ మిత్ ఏంటంటే, పినైల్ లెంథనింగ్ క్రీమ్స్ అని, బ్రెస్ట్ టైటనింగ్ క్రీమ్స్ అని, వెజైనల్ లైటనింగ్ క్రీమ్స్ అని, అంత ట్రాష్ సుధీర్. ట్రాష్ అంటే ట్రాష్. సో అదే ఇదంతా కూడా సెక్షువల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇట్లాంటి చెత్త అంతా మార్కెట్ అవుతుంది బయట. ఇవన్నీ అసలు నమ్మద్దు ఎవరు. అండ్ ఇంకొకటి, ఇంటర్ కోర్స్ పొజిషన్ ని బట్టి జెండర్ డిసైడ్ అవుతుంది అంటారు, అది తప్పే. 4వది, సమ్మర్ లో IVF సక్సెస్ రేట్ తగ్గుతుంది అంటారు, అది కూడా మిత్తే సుధీర్. అండ్ ఇంకో పెద్ద మిత్ ఏంటంటే, జెండర్ ఆఫ్ ద బేబీ ఇస్ డిసైడెడ్ బై ద మదర్ అనుకుంటారు చాలా మంది. మా గర్లా బాయా అనే దానికి మదరే రెస్పాన్సిబుల్ అనుకుంటారు. బట్ యాక్చువల్లీ అసలు అది గర్లా బాయ్ అని డిసైడ్ చేసేది, దట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్. సో ఫాదర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జెండర్ ఆఫ్ ద బేబీ. అయితే గర్ల్ వరుసగా గర్ల్స్ పుడితే అత్తలు ఏం చేస్తారంటే కోడళ్ళని టార్గెట్ చేస్తారు. బట్ కోడలు కాదు, అక్కడ కొడుకే రెస్పాన్సిబుల్. ఆ XY అనేది Y రావాలంటే హస్బెండ్ నుంచే రావాలి. సో అది తెలీదు చాలా మందికి. మీ ఎక్స్పీరియన్స్ లో ప్రెగ్నెన్సీ ట్రై చేసే కపుల్స్ అన్నోయింగ్ గా చేసే టాప్ 5 మిస్టేక్స్ ఏంటి? అన్నోయింగ్లీ చేసే మిస్టేక్స్ అంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి సుధీర్ కొంతమందికి, బట్ అయినా సరే వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. మేము ట్రై చేస్తున్నాం అంటే అసలు ట్రై చేయడమే కౌంట్ కాదు నాకు. అది అసలు అది ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నువ్వు ఎగ్ రిలీజ్ అసలు ఏమీ తెలియదు మనకు, కాబట్టి అది మనం కౌంట్ చేయము. సో ఫస్ట్ అట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ చూపించుకోవాలి ఫస్ట్. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే, డైట్ అంటారు ఎంతసేపు, కానీ మెంటల్ హెల్త్ పట్టించుకోరు. పిచ్చ స్ట్రెస్ లో ఉంటారు, అసలు స్లీప్ గందరగోళంగా ఉంటది. అట్లాంటి అంటే మెంటల్ హెల్త్ చూసుకోవాలి, బాగా యాంగ్షియస్గా ఉంటారు. సో ఫస్ట్ కొంచెం కామ్ డౌన్ అయ్యి, కాస్త స్లీప్ టైమింగ్ సెట్ చేసుకుని, కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి, ఇట్లాంటివి చేయాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అదే ఇట్లా ఫర్ ఎవర్ ట్రై చేస్తూనే ఉంటారు సుధీర్. ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే 2 years అయినా, 3 years అయినా, 5 years అయినా అట్లాగే ట్రై చేస్తూనే ఉంటారు. అవును, ఎందుకు రావట్లేదు అనేది చెక్ చేయించుకోవాలి. అట్లా ఊరికే గుడ్డిగా చేస్తా వెళ్తా మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అది మిస్టేక్ అవుతుంది అది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్లానింగ్ అంటారు కానీ స్మోకింగ్ ఆపరు, ఆల్కహాల్ ఆపరు. ప్లానింగ్ అంటారు, షుగర్స్ అన్కంట్రోల్లో ఉంటాయి, అవి చెక్ చేసుకోరు. సో ఫస్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి సుధీర్. ఇవన్నీ ఆపకుండా నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే, బేబీలో కూడా ఫీటల్ ఆల్కహాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో ఆల్కహాల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీలో బేబీలో అనామలీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ.
సో ఇట్లా సింపుల్ థింగ్స్ మిస్ అవుతారనమాట. ఫస్ట్ ఆల్కహాల్ బంద్ చేయాలి. నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నావు, స్టాప్ స్మోకింగ్, స్టాప్ ఆల్కహాల్, నీ షుగర్స్ ఎలా ఉన్నాయి, నీ థైరాయిడ్ ఎలా ఉంది, ఫస్ట్ చెక్ చేసుకో. వైటమిన్ డి, B12 ఏదన్నా డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేసుకో. అండ్ కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వస్తారు మా దగ్గరికి. అయితే ఒక్కొక్కసారి వైఫ్ ఒకటే వస్తుంది సుధీర్, హస్బెండ్ రాడు. అసలు ఆ హస్బెండ్ టెస్ట్ చేయించుకోమంటే ఆ వైఫ్ ఏమంటదంటే, మేడం మీరే చెప్పండి, ఆయన నేను చెప్తే వినడు అని మనకి సపరేట్ గా పర్సనల్ గా చెప్తుంది. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన చేయించుకోడు. ఇది ఒకటి. అది మనం అసలు కొంతమంది మారరు సుధీర్. అసలు మనం ఎంత చెప్పినా కూడా లేదు తనదే, నాదంతా బాగానే ఉంది, బికాస్ ఐఎమ్ పర్ఫార్మింగ్ వెల్, నాకంతా బాగానే ఉంది, నా క్యారెక్టరిస్టిక్స్, నా బియర్డ్ ఇదంతా వాళ్ళు అట్లా అనుకుంటారు అనమాట. సో వాళ్ళు ఒప్పుకోరు అసలు. అండ్ ఇంకోటి ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే అమ్మాయిలు చేసేది, మ్యారేజ్ కి సన్నగా అవుతారు సుధీర్, బాగా మంచి డైటింగ్ చేసి ఎక్సర్సైజులు చేసి టిప్ టాప్ గా రెడీ అవుతారు. మ్యారేజ్ అయిన వెంటనే వెయిట్ గెయిన్ అవుతారు సుధీర్. మాకు రివర్స్ కావాలి. మీరు మ్యారేజ్ అప్పుడు ఎట్లన్నా ఉండని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు వెయిట్ తగ్గాలి. మీరు ఏదైతే ఎక్సెస్ వెయిట్ గెయిన్ అయ్యారో అది తగ్గాలి. అంత ఎక్సెస్ హెల్దీ వెయిట్ గెయిన్ కాదది. అప్పటిదాకా బాగానే ఉంటారు యాక్టివ్గా పెళ్లి దాకా. పెళ్లి తర్వాత ఇంకా ఫుల్ రిలాక్స్ అయిపోతారు. ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, వాళ్ళు కొత్త కపుల్ కదా, సో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, ఇళ్ళకి పోతూ ఉంటారు, రిలేటివ్స్ ఇళ్ళకి, అక్కడ డిన్నర్లని, అట్లా లైఫ్ స్టైల్ అంతా అటు ఇటు అయిపోతుంది. సో ఫస్ట్ సెట్ చేసుకోవాలి. మ్యారేజ్కి లావు ఉన్నా పర్లేదు, ప్రెగ్నెన్సీకి మాత్రం హెల్దీ వెయిట్ కావాలి మాకు. ప్రతి అమ్మాయి 20s లో కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన ఒక హెల్త్ హ్యాబిట్ ఏంటంటే ఏం చెప్తారు? సో 20s లో ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్ అంటే ఒకటి యాక్టివ్ లైఫ్ స్టైలే సుధీర్. నేను అన్నట్టు ఈవెన్ మెనోపాజ్కి వెళ్ళేటప్పుడు కూడా మజిల్ ఈజ్ ఆర్ కరెన్సీ. సో సెడెంటరీగా ఇప్పుడు ఆ 20 years టైంలో నువ్వు రోజంతా కూర్చొని చదువుతూనో లేదా ఎక్కడో సిస్టమ్ ముందర కూర్చొని నొక్కుతూనో లేకుండా సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకో. వెయిట్ మాత్రం హెల్దీ వెయిట్ లోనే ఉండేటట్టు చూసుకో, అంతే. అండ్ ఉమెన్ లైఫ్లో కంపల్సరీగా నెగ్లెక్ట్ చేయకూడదని మీరు చెప్పే ఒక మెడికల్ టెస్ట్ ఏంటి? ఇందాక మనం అన్నట్టు AMHA కావచ్చు, అండ్ ఈ థైరాయిడ్, ఇవన్నీ నార్మల్ గా ఎవరైనా చేసేస్తున్నారు సుధీర్. బట్ ఈ AMH అనేది వాళ్ళకి షాక్ అవ్వకూడదు, ఓ తగ్గిపోయాయి అప్పుడే అనేది లేకుండా కొంచెం ముందుగానే చేసుకుంటుంటే ఇట్స్ బెటర్. అండ్ ఉమెన్ హెల్త్ గురించి సొసైటీ వెంటనే మర్చిపోవాలనుకునే ఒక మిత్ ఏంటి? ఫర్టిలిటీలో కంప్లీట్ ఫీమేల్ రోలే ఉంది అని ఇంకా కూడా ఊర్లలో చాలా మంది అనుకుంటున్నారు. అది వెంటనే మర్చిపోవాలనుకుంటున్నాను సుధీర్. 50 కంటే ఎక్కువ కూడా మేల్ ఫర్టిలిటీ ఇప్పుడు వస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఓన్లీ వైఫ్ మీదే ప్రెషర్ పెట్టడం అనేది ఇట్స్ నాట్. అక్కడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్స్ కి ఎక్కువ సజెషన్స్ లో న్యూట్రిషన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో స్పెసిఫిక్ గా న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయాలని కపుల్స్ కి మీరిచ్చే సజెషన్ ఏంటి? న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సుధీర్. సో బేసికల్లీ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తినడానికి ట్రై చేయడం. ఈ ప్యాకెట్ నుంచి చించి డైరెక్ట్ గా తినేవి కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్, కొంచెం ఎలాంటిదైనా ట్రెడిషనల్ ఫుడ్ తింటే మంచిది. ఇంకా మనం దాంట్లో మంచిది అని అంటే చాలా ఉంటాయి సుధీర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ట్రెడిషనల్ ఫుడ్ అంతా మంచిదే, అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ లైక్ మూంగ్ దాల్ కానీ, స్ప్రౌట్స్ కానీ, అండ్ అన్ని రకాల పప్పు ధాన్యాలు మంచివే. కాంప్లెక్స్ కార్బ్స్ లైక్ ఈ సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, రాగి కానీ, జొన్న రొట్టెలు, ఇవన్నీ మంచివే. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ మంచిగా కుక్ చేసుకొని, స్టేల్వి 10 రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నవి అలా తినకుండా ఎంత ఫ్రెష్గా తినగలిగితే అంత మంచిదన్నమాట. హోల్సమ్ డైట్ తీసుకోవాలి. అండ్ మంచి ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ సుధీర్. మనం షుగర్స్ తినొద్దంటాము, అయితే వీళ్ళు ఏంటంటే ఫ్యాట్స్ కూడా అవాయిడ్ చేస్తారు. అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మంచివే, నెయ్యి మంచిదే, అండ్ గుడ్ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి, సీడ్స్ లో లైక్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ లో ఉంటాయి, నట్స్ లో ఉంటాయి, గీలో ఉంటది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎగ్స్ లో కూడా మన ఎల్లో పాడేస్తారు, ఎల్లో తినాలి. మంచి ఫ్యాట్ అనేది చాలా అవసరం మన బాడీకి. అండ్ నెక్స్ట్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, అంటే ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ కానీ, ఆమ్లా చాలా మంచిది సుధీర్. వన్ సూపర్ ఫుడ్ అంటే ఆమ్లా చెప్తా. ఇంకా మన మంచి ఫ్యాట్స్ ఉన్న గీ కానీ, మన ఆల్మండ్స్ కానీ, ఇవి కూడా చాలా మంచివి. అండ్ ఏదైనా మన ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, లీఫీ, మన మెంతాకు, తోటకూర. నేను చెప్పే ఒకటి ఏంటంటే సుధీర్, ఎవరో ఎక్కడో ఏదో మంచిదని చెప్పి మీరు తినొద్దు. నా అమ్మమ్మలు నానమ్మలు ఈ ఫుడ్ తిన్నారా లేదా? మన పెసరపప్పు, మన రసము, మన మజ్జిగ, మనం రోజు తినే సంకటి కానీ, మన పులగం కానీ, ఇవన్నీ హోల్సమ్ ఫుడ్స్. జొన్న రొట్టె, పప్పు, ఇవన్నీ మంచివి. ఇవన్నీ మనం వదిలేసి
ఎక్కడో ఆవకాడో తినాలా, ఎక్కడదో బ్లూబెర్రీ తినాలా, ఇదే మంచిదంట, అది పోగొట్టుకోవాలి మనం. మన దగ్గర కూడా బెర్రీస్ ఏం లేవా, ఈత పండ్లు, రేగి పండ్లు, ఇవన్నీ కూడా బెర్రీసే. అవి తినమే. మనము బ్రాకొలీ కావాలంటాము, మెంతాకు మంచిది, తోటకూర మంచిది అంటే ఇనరు అస్సలు, ఏదో కావాలి అని అంటారు. సో అట్లా లేకుండా మన నేటివిటీకి తగ్గట్టు తింటే చాలా మంచిది సుధీర్. ప్యాకెట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. ఇంకా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటే డేంజర్ ఫుడ్స్ అని అడిగావు. మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అయితే ఒకటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే నథింగ్ బట్ ఈ మైదా, ఈ బర్గర్లు, పిజ్జాలు, ఈ మైదా ఉన్నవన్నీ జంక్ ఫుడ్ మాక్సిమం. షుగర్స్ బాగా అవాయిడ్ చేయాలి సుధీర్. దాంట్లో ఫ్రూట్ జ్యూసెస్ ఒకటి, సాఫ్ట్ డ్రింక్స్ ఒకటి, అన్ని షుగర్ ఉండే ఐటమ్స్, షుగర్స్ ఎక్కువ ఉండే ఐటమ్స్, ఈ బేకరీ ఐటమ్స్ కానీ, చాక్లెట్స్, బిస్కెట్స్ కూడా, బిస్కెట్స్ హెల్దీ అనుకుంటారు, అదో పెద్ద మిత్. అసలు బిస్కెట్స్ అసలు హెల్దీ కాదు సుధీర్. చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు దాంట్లో ఏముండదు, మైదా ఉంటది, ఆ సీడ్ ఆయిల్స్ ఉంటాయి, షుగర్ ఉంటది, ఇంత సాల్ట్ ఉంటది, ఆ సోడియం చాలా ఉంటది దాంట్లో, మంచివి కాదు అవి. ఏది హై ఫైబర్ బిస్కెట్స్ అని, న్యూట్రిటివ్ బిస్కెట్స్ అని ఏముండదు దాంట్లో. మన నార్మల్ ఫుడ్డే తినండి. అండ్ ఇంకొకటి, మన రిఫైన్డ్ ఆయిల్స్ అవాయిడ్ చేసి గీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లోకి వెళ్ళిపోండి. సో ఈ 3 అవాయిడ్ చేయండి. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న లక్షలాది మంది కపుల్స్ ఒక హోప్ అయితే చూస్తుంటారు. మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్స్ కి మీరు ఇచ్చే టాప్ 5 గోల్డెన్ రూల్స్ ఏంటి? నేను ఒకటే చెప్తా సుధీర్, 5 వేలు గుర్తుపెట్టుకోండి. ఒకటి డైట్. ఆ డైట్లో మైదా అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండకూడదు, నెక్స్ట్ షుగర్స్ ఉండకూడదు, రిఫైన్డ్ ఆయిల్స్ ఉండకూడదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్, యాక్టివ్ ఉండాలి. అసలు రోజంతా టీవీ చూస్తూ ఉండడము, రోజంతా కూర్చొనే పని చేస్తున్నాం ఉన్నప్పటికీ మార్నింగ్ ఈవినింగ్ అన్న వాకింగ్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ మానేసేయాలి. నెక్స్ట్ స్ట్రెస్, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న టైంలో కొంత దాన్ని తగ్గించుకొని రిలాక్స్ అవ్వడానికి కూడా ట్రై చేయాలి. స్లీప్ టైమింగ్స్, అంటే మేము నైట్ 2కి పడుకొని మార్నింగ్ 10కి లేస్తున్నాం అంటే కుదరదు. ఆ స్లీప్ సైకిల్ అనేది మనకి సెట్ అవ్వాలి. అన్ని హార్మోన్స్ ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి. నీ స్లీప్ లేకపోతే ఇక్కడ డ్యామేజ్ అవుతుంది, అదే మన పిట్యూటరీ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అక్కడ నుంచి అన్ని హార్మోన్స్ వస్తాయి. సో మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మీద ఎఫెక్ట్ పడుతుంది మనకి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కొన్ని కెమికల్ ఎక్స్పోజర్స్ తగ్గించుకోవాలి. సో మనం రోజు వాడే కెమికల్స్ని ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రూల్ ఏంటంటే, నువ్వు ఇన్ని మిత్స్ తీసుకొచ్చి నా చేత చేయించావు కాబట్టి ప్రతి కపుల్ హూస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ లాస్ట్ రూల్ గా ఈ పాడ్కాస్ట్ చూడాలి. ఎందుకంటే ఏదో ఒక కొత్త విషయం ఖచ్చితంగా తెలుస్తుంది సుధీర్ ఈ మొత్తం పాడ్కాస్ట్ లో. అండ్ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ అక్క, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సుధీర్, నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇంత మంచి క్వశ్చన్స్ అడిగినందుకు థ్యాంక్ యూ, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్.